ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓమజ్ఞాతమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురౌ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే హణిప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిసిద్ధాంత సరస్వతీనితి నామినే. శ్రీమర్షభానవీ దేవి దయితాయ కృపాబ్ధయే కృష్ణసంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమః. మాధుర్యోజ్వల ప్రేమాఢ్య శ్రీరూపానుగా భక్తిద శ్రీగౌరా కరుణాశక్తి విగ్రహాయ నమోస్తుతే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగా విరుద్ధాప సిద్ధాంతద్వాంతహారిణే. నమో గౌరకిశోరాయ సాక్షాద్వైరాగ్యమూర్తయే విప్రలంబారసాంబోధే పాదాంబుజాయతే నమః. నమో భక్తి వినోదాయ సచ్చిదానందనామినే గౌరశక్తిస్వరూపాయ రూపానుగావరాయతే. గౌరావిర్భావభూమేస్త్వం నిర్దేష్టా సజ్జనప్రియః వైష్ణవ సార్వభౌమ శ్రీ జగన్నాథాయతే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ దభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణా సింధౌ దీనబంధో జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. జయతాం సురతోర్పంగుర్ మామందమతేర్గతి మత్సర్వస్వాపదాంబోజౌ రాధామదనమోహనో దివ్యద్వృందారణ్యకల్పద్రుమాదః శ్రీమద్రత్నాగారసింహాసనస్థో శ్రీమద్రాధా శ్రీలగోవిందదేవో ప్రశ్రాళిభిः సేవ్యమానः స్మరామి. శ్రీమాన్ రాసరసారంభి వటతటస్థితः కర్షం వేణోస్వనేర్గోపీర్ గోపీనాథः శ్రియేస్తునः. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
హరే కృష్ణ. నిన్న మనం ఈశ్వరుడి యొక్క అస్తిత్వాన్ని, ఈశ్వరుడు ఉన్నాడు దానికోసం కొన్ని ప్రమాణాల గురించి చెప్పుకున్నాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కంట్రోల్డ్గా ఉంటే ఆ వెనక ఒక కంట్రోలర్ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రకృతి సంబంధించిన విషయం ఒక నియమాలతో జరుగుతుంటాయి. ఒక నియమం ఉన్నది కాబట్టి ఆ నియమానికి వెనకాల ఒక నియంత ఉన్నాడు, అంటే ఒక ఈశ్వరుడు ఉన్నాడు. ఎట్లాగంటే ఒక ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఉందనుకోండి, ఆ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ వెనక ఒక ట్రాఫిక్ కంట్రోలర్ ఉన్నాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కది ఒక డిజైన్డ్గా ఉంది, దాని వెనక ఒక డిజైనర్ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కది ఎవరో ఒక సృష్టి చేశాడు. ఈ సృష్టి చేశాడు కాబట్టి ఆ సృష్టి వెనక ఇంకెవరో సృష్టికర్త ఉన్నాడు. మనం నిన్న నాస్తికుడు ఆస్తికుడు దీని గురించి కూడా చెప్పుకున్నాం. నాస్తికుడు ఆస్తికుడు, నాస్తికుడైనా నాస్తికుడే, ఆస్తికుడైనా ఆస్తికుడే. ఎందుకు? భగవంతుడు ఉన్నాడు అన్నంత మాత్రంతో ఎవరు ఆస్తికుడు కారండి. భగవంతుడు చెప్పిన మాటని విన్నవాడు ఆస్తికుడు అవుతాడు. కానీ ఏదో ఉన్నాడు, మీ తండ్రి ఉన్నారు, ఆయన చెప్పిన వాడిని వింటావా నేను విన్ను, ఆ ఉన్నాడు అని చెప్పటంతోనే ఎవరు ఆస్తికుడు కారు. దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. దాంతోపాటు సనాతన ధర్మం, ఈ వైదిక ధర్మం, వేదిక శాస్త్రాల్లో ఈ ధర్మానికి, ఈ ధర్మంలో ఉండే ప్రతి ఒక్క తత్వాన్ని, ఈ ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క తత్వాన్ని చక్కగా వర్ణింపబడింది ఎక్కడా? వేదాల్లో. ఈ బైబిల్లో, ఖురాన్లో అది సత్యమైన ఈ ప్రకృతికి సంబంధించిన విషయాల గురించి వివరణ చాలా తక్కువగా ఉంటుంది. అవి ఇంత ఒక పుస్తకమే కదా, వేదాలంటే ఎంతో విస్తరంగా ఉన్నాయి. దానివలన ఏమైందంటే ఈ నాస్తిక భావం పెరిగింది. ఆ సమయంలో కొన్ని 200-300 సంవత్సరాల క్రితం పాశ్చాత్య దేశాల్లో అక్కడ కొంతమంది ఈ ప్రకృతికి సంబంధించిన విషయాల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు అక్కడ ఉండే ఆ ధర్మ గురువులు బైబిల్, ఖురాను దాని మీద ఆధారపడి వాళ్ళకి బుద్ధికి సంతృష్టిపడేలాగా ఆ జవాబు ఇవ్వలేకపోవటం వలన ఏమనుకున్నారు? మీరు గనక భావికులవుతే అంటే సెంటిమెంటల్ అవుతే ధర్మానికి శరణ వేడుకోండి, ధర్మాన్ని స్వీకరించండి. మీరు గనక బుద్ధిమంతులు అవుతే సైన్స్ని స్వీకరించుకోండి, విజ్ఞానాన్ని స్వీకరించండి. విజ్ఞానం బుద్ధిమంతులకి, ఈ మూర్ఖులకి ధర్మం అనే ఆ మాట ప్రసిద్ధమైంది. ఆ సమయంలో వీళ్ళకి తెలీదు వేదాల్లో ఎంత గొప్ప సైన్స్ ఉందంటే ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఎన్నెన్నో ఈ భౌతిక ప్రపంచంలో గడిచే ఎన్నెన్నో విషయాల గురించి ఈ మధ్య చెప్పే సైన్స్ కంటే మిన్న సైన్స్గా, పెద్ద సైన్స్గా చెప్పబడింది. దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. అదే కాకుండా కొంతమంది చెప్పచ్చు, భగవంతుడు అవుతే ఒక్కడే ఉండాలి, మీరు ఇన్ని ధర్మాలు ఎందుకున్నాయి, ఇంతమంది ఈశ్వరులు, ఇంతమంది భగవంతులు ఎందుకున్నారు అన్న దానికి జవాబు కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ధర్మాలు ఎన్ని ఉన్నా అన్ని ధర్మాల్లోనూ ఒకే మాట చెప్పబడింది. ఏమిటది? ఈశ్వరుడు ఒకడే అని చెప్పబడింది. ఎక్కడా ఇది చెప్పడలా ఇది మా ఈశ్వరుడు, ఇంకేదో ఈశ్వరుడు ఉన్నాడని చెప్పలా. ఈశ్వరుడు ఒకడే, భగవంతుడు ఒకడే, అన్ని ధర్మాలు చెబుతున్నాయి. అంటే ఆ ఒక్క ఈశ్వరుడిని వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు అంతే. అయినా ఒక మతం ఉండాలి కానీ ఒక ఈశ్వరుడు అంటే ఒకే మతం ఉండాలి కదా. ఇన్ని ధర్మాలు ఇన్ని మతాలు ఎందుకు ఉన్నాయంటే ఆ ప్రజల యొక్క మానసికత, వాళ్ళ యొక్క చైతన్యం, ఆ యొక్క ఎంత ప్రగతి చెందారో దాన్ని బట్టి ధర్మాలు వేరు వేరైనాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రచారం చేసేటప్పుడు ఎవరికి? షెపర్డ్స్కి, వాళ్ళకి ప్రచారం చేశాడు. అంటే వాళ్లకు అంత తెలివి లేదు, అంత బుద్ధి లేదు, అదే కాకుండా అంత ఇంద్రియ నిగ్రహణ కూడా లేదు. కాబట్టి వాళ్ళకి బ్రహ్మచర్యం పాలించు,
ఒక స్త్రీతో నువ్వు సంతుష్టిగా మీ గృహస్థాశ్రమం గడిపించు, ఇవన్నీ చెబితే వాళ్ళు చేయలేరు. అందుకని ఒక ఏబీసీ లాగా నర్సరీలో ఏబీసీ నేర్పిస్తారు కదా, అట్లా కొన్ని ధార్మిక ఒక నైతిక వాక్యాలు చెప్పడున్నాయి. ఎట్లాగంటే బైబిల్లో మాట చెప్పడుంది. ఏమిటది? లవ్ యువర్ నేబర్స్ అన్నారు, టెల్ ద ట్రూత్ అన్నారు. అంటే నీ పక్కింటి వాడిని ప్రేమించు, నీ పక్కింటి వాడి పిల్లలు కూడా మీ పిల్లల్లాగానే చూసుకో, నువ్వు అబద్ధం చెప్పొద్దు, ఇటువంటి మాటలు చెప్పడుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకేంటంటే ఒక పశువుల్లాగా జంతువులాగా జీవించే ఆ స్థితిలో ఉన్నారు. వాళ్ళకి డైరెక్ట్గా మీరందరూ ఆత్మస్వరూపులు అని ఆ ప్రవచనం మొదలెడితే వాళ్ళకి ఏం అర్థం కాదు. దానికోసం ఆ జంతువులు ఆ ఒక ప్రాణుల్లాగా అంటే పశువుల్లాగా జీవించే వాళ్ళకి నైతిక బోధ కావాలి. ఆ నైతిక బోధ వలన వాళ్ళు కొంచెం మనుష్యులుగా తయారవుతారు. వాళ్ళకి ఆధ్యాత్మికత. అదే ఈ భారతదేశంలో పుట్టుకతోనే వాళ్ళకి తెలుసు, మనం అబద్ధాలు చెప్పకూడదు, మనం చక్కగా ఉండాలి, నిర్వహణ బాగుండాలి. అటువంటి వాళ్ళకి సాత్విక గుణాలు కలిగిన వాళ్ళకి మనం భగవద్గీత భాగవతం అవన్నీ చెప్పొచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వచ్చు. వేరువేరు మతాలు వేరువేరు ధర్మాలు ఉన్నా భగవంతుడు వేరువేరు కాదు. అన్ని మతాల్లోనూ అన్ని ధర్మాలు ఒక ఈశ్వరుణ్ణే ప్రతిపాదించినాయి అని మనం చెప్పవచ్చు. ఎట్లా చెప్పవచ్చు? ఇప్పుడు క్రైస్ట్ అంటారే, ఈ క్రైస్తు అనే ఆ పదం ఒరిజినల్గా అరమాక్ బైబిల్ అరమాక్ అనే భాషలో మొట్టమొదటిసారి రచించేది. తర్వాత హీబ్రూ, తర్వాత ఇంగ్లీష్లో వచ్చింది. కానీ బైబిల్ ఒరిజినల్గా అరమాక్ అనే భాషలో రచించారు. ఆ భాషలో ఈ క్రైస్ట్ అనే పదాన్ని క్రిస్టాస్ అని రాశారంట. ఇప్పుడు మీరు ఆ క్రిస్టాస్ 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 10 సార్లు అన్నారనుకోండి, కృష్ణ కృష్ణ అంటే మొదలు పెడతారు. ఆ కృష్ణ అనే శబ్దం అపభ్రంశం అయ్యి క్రిస్టాస్ అయింది. ఆ క్రిస్టాస్ నుంచి క్రైస్ట్ అయింది. ఇప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఏమంటాడు? ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. జీసస్ ఆయన పేరు, క్రైస్తు ఆయన తండ్రి పేరు. తండ్రి ఎవరు? భగవంతుడే, కృష్ణుడే. ఏ మతం ఏ ధర్మం తీసుకున్నా ఒక ఈశ్వరునే ప్రతిపాదించింది అని మనం తెలుసుకున్నాం నిన్న. దాని తర్వాత ఇంకో మాట తెలుసుకున్నాం. ఏమిటి నిన్న నేను తెలుసుకున్న మాటలు ఏమిటి? ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడో అక్కడ ఉండనియండి. నన్ను ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు నాయన? మీరు రోజు పిలిచి 2 గంటల సేపు అది ఇది ఏదేదో చెబుతున్నారు. మాకు అర్థం కాని విషయాలు ఇవి. ఏదో మేము వింటున్నాం కానీ ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నావు? చక్కగా మీ ఇంట్లో కోసం టీవీ చూసుకునే వాళ్ళం కదా. ఏదో ఉద్యోగం చేసుకొని వ్యాపారం చేసుకొని మా తంటాలు మనం పడుతున్నాం. ఆ భగవంతుడు నా జీవితంలో ఎందుకు అవసరం నాయనా అని అడగచ్చు. కొంతమంది అంటారు, భగవంతుడిని పూజించాలి, భగవంతుడిని పూజించకపోతే నరకానికి వెళతారు. ఎంతో మంది భగవంతుని పూజించట్లేదండి, వాళ్ళ జీవితాలు హాయిగా గడుస్తున్నాయి. భయంతో భగవంతుడిని స్వీకరించాలి అని ఇది తప్పు, అక్కర్లా. భయంతో భగవంతుడిని స్వీకరించాలి అనే ఆ మాట గాడ్ ఫియరింగ్ మ్యాన్ అంటారు కదా. ఎందుకు నాయన గాడ్ ఫియరింగ్ మ్యాను? భగవంతుడిని భయపడుతుంది ఆయన. భగవంతుడు ఆయన స్వరూపం ప్రేమ స్వరూపం అయింది. ఆయన్ని చూసి నీ భయపడితే ఆయన కూడా అనుకుంటాడు, ఏంటి నన్ను చూసి భయపడుతున్నాడు ఆయన. ఒక తల్లిని చూసి ఆ ప్రేమ స్వరూపులైన తల్లిని చూసి ఆ పిల్లవాడు భయపడి పారిపోతే తల్లి ఏమనుకుంటుందండి? సరే ఎటువంటి పిల్లాన్ని కన్నా ఆయన ఏదో దుష్టుడు దుర్మార్గుడు. ఆ దుష్ట స్వభావం పాప స్వభావం కలిగినందువలన వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడిని చూడి భయపడు అంటారు. అక్కర్లా. కొంతమంది అంటారు, నీ కోరికలు నెరవేర్చుకోవాలంటే భగవంతుడిని ప్రార్థించు, కోరికలు నెరవేరుతాయి. మన కోరికల కోసం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? మనం అడగకుండా, మనం కోరికలు కోరకుండానే భగవంతుడు మనకి ఎంతో ఇచ్చాడు కదా. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఈశ్వరు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశామనుకో, హే భగవంతుడా నాకు ఈ కోరికలు ఉన్నాయి, ఈ లిస్ట్ ఇచ్చాను, ఇవన్నీ ఇవ్వు అంటే భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు, లిస్ట్ రాసి ఇచ్చారు. 1, 2, 3 అట్లా ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని ఒక 108 మీ లిస్టులో వచ్చినాయి.
మనకు కారు కావాలి, బంగ్లా కావాలి, అది కావాలి, ఇది కావాలి, 108 లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ ఇచ్చిన తర్వాత భగవంతుడు అంట ఇంకా ఆలోచించుకో, ఇంకా ఏమన్నా కావాలంటే లాస్ట్ లిస్ట్, ఇంకో ఛాన్స్ రాదు నీకు. మళ్ళీ ఇచ్చాడు భగవంతుడు. మళ్ళీ ఓసారి ఆలోచించి ఇక ఫైనల్ లిస్ట్ ఇవ్వన్నాడు, ఫైనల్ సూచి ఇవ్వన్నాడు. అతను అన్నాడు, ఇంకా రాసుకుంటూ అది కావాలి, ఇది కావాలి, తీవ్రంగా ఆలోచించుకొని ఎన్నో మాటలు రాసి 1116 లిస్ట్ ఇచ్చాడు. భగవంతుడు ఇంకేమన్నా ఇంకేం వద్దండి, ఈ కోరికలన్నీ మా జీవితంలోని కోరికలన్నీ ఇవి ఇస్తే నన్ను హాయిగా ఉంటాను, ఇది చాలు అన్నాడు. భగవంతుడు దీనికంటే ఇంకేమన్నా కావాలా, ఏమొద్దు నాకు ఇదే కావాలన్నాడు. వీటికంటే వినది ఏమీ లేదు, అన్నీ దీనిలో వచ్చేసినాయి అన్నాడు. భగవంతుడు ఏమన్నాడంటే తథాస్తు అన్నాడు. తథాస్తు అనగానే అతను చచ్చిపోయాడు. ఎందుకు? ఆ లిస్టులో ఆయన ఆక్సిజన్ గాలి రాయిలా. అందుకని భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏమన్నా కోరికలు కోరారనుకోండి, జాగ్రత్త. ఎందుకంటే మీరు అడగకుండానే, వేడుకోకుండానే ఎన్నో రకరకాలవైన మనకి ఇచ్చాడు. మనకు కిడ్నీ ఇచ్చాడా లేదా? అది మీరు దగ్గరికి వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగారనుకోండి, మీరు మోసపడిపోతారు. అందుకని జాగ్రత్త. భగవంతుడికి ఏదో నాకు అది కావాలి, ఇది కావాలి అని ఎక్స్పెక్టేషన్తో, ఆశతో భగవంతుడికి దగ్గరికి వెళ్తాం, అది అనవసరం, ఎక్కర్లా. మూడోది, ఏదో భగవంతుడి జన్మించాడు కదా, డ్యూటీ చేయాలి. ఆ డ్యూటీ కూడా చేయని అవసరం లేదండి. ఎందుకంటే ఆ డ్యూటీ చేసే వాళ్ళతో భగవంతుడు చాలా తిప్పలాడుతున్నాడు. హరే పొద్దున వస్తాడు, టంగ్ టంగ్ అంటాడు, అరగొట్టాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం వస్తాడు, అడ్డాడు అంటే వెళ్ళిపోతాడు. ఇదేమిటిది? ఇది పూజ, ఇది డ్యూటీగా అనుకోవటమా? డ్యూటీ కూడా చేయక్కర్లేదు. భయంతో భగవంతుడిని స్వీకరించని అవసరం లేదు. ఒక ఆశల్ని, మన కోరికల్ని నెరవేర్చుకోవడానికి భగవంతుడిని స్వీకరించవసరం లేదు. ఎందుకంటే భగవంతుని స్వీకరించకుండానే ఎంతో మంది వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కదా. అది ఒక డ్యూటీగా భగవంతుణ్ణి పూజించనవసరం లేదు. భగవంతుణ్ణి పూజించడం, భగవంతుని మన జీవితంలో స్వీకరించడానికి కారణం ఒకే ఒక కారణం. ఏమిటా కారణం? నిన్న దాని గురించి చెప్పుకున్నాం. ఏమిటా కారణం? ప్రేమ. ఆ ప్రేమ అనేది, ఆ తత్వం ఉన్నదే, ఆ వస్తువు ఉన్నదే, ఆ ప్రేమ అనేది భగవంతుడే మనకి ఇవ్వగలడు. ఇంకా ఎవ్వరూ ఇవ్వలేరండి. వాళ్ళు ఇవ్వదలుచుకున్నా ఇవ్వలేరు. మనం నాకు ప్రేమ కావాలి అనుకున్నానుకో, ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరు. ఇస్తున్నాను అని నటించగలరు కానీ ఇవ్వలేరు. ఒక యువకుడు ఒక యువతితో ఇద్దరు ప్రేమిస్తారు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమిస్తారు. ప్రేమించట్లా ఏమవుతుందంటే, ఆ యువకుడు నటిస్తాడు, నేను ప్రేమిస్తున్నాను నటిస్తాడు. ఈ యువతి నేను ప్రేమిస్తాను నటిస్తుందంతే. ఆ ఇద్దరు నటిస్తుంటారు, కొంతకాలం నటిస్తారు. నటించిన తర్వాత తెలుస్తుంది, అసలు సంగతి తెలుస్తుంది. తర్వాత ఏం చేస్తారు? ఇంకొన్న పట్టుకుందా అని వెళ్తారు. అదే ఈ మధ్యలో వాళ్ళకి వివాహం అయిపోయిందనుకోండి, డైవోర్స్ చేసుకుంటారు. అదే చూడండి, వాళ్ళిద్దరు ప్రేమించినప్పుడు ఏం చెబుతారు ఒకళ్ళకి? ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ అంటారు. నువ్వు లేనిది నా జీవితం ఏంటి, నా జీవితం ఏమి లేదు, నీ వల్లనే నా జీవితం, ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటారు. నువ్వు లేనిదే నేను జీవించలేను అంటారు. వివాహం అయిన తర్వాత 6 నెలలు, 1 ఏడాది అయిన తర్వాత ఏమంటారు? నీతో నేను జీవించలేనంటారు. అంటే ఏమైంది? ఆ లవ్ ఎక్కడికి పోయింది? అది ఒక నటన మాత్రమే. ఎవ్వరి దగ్గర ఆ ప్రేమ అనేది ఇవ్వలేరు, ఇవ్వదలుచుకున్నా ఇవ్వలేరు. ఇచ్చినా కూడా మన హృదయాన్ని సంతుష్టి పరిచేలాగా అంత ప్రేమ మనకి ఎవరి నుంచి దొరకదండి. అది మనకు దొరకకపోతే మనం ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటాం. ఎందుకంటే ఆ జీవితంలో మనం జీవించేందుకు కారణం ప్రేమ. అది దొరకకపోతే మనం తిప్పలాడుతూ ఉంటాం. మనం ఏదో ఒక రకంగా ఉంటుంది. అన్ని సౌకర్యాలు, సుఖ సౌకర్యాలు ఉన్న ప్రేమ లేకపోతే ఆ జీవుడు సుఖంగా ఉండడు. ఆ ప్రేమ ఎక్కడి నుంచి ఎవరు ఇవ్వగలరంటే ఆ భగవంతుడే ఇవ్వగలడు. అందుకోసం ఈ ప్రేమ కోసమే భగవంతుడిని స్వీకరించాలి కానీ భయంతోనో, ఏ కోరికలు నెరవేర్చుకోవడానికోనో, ఏ ఒక డ్యూటీ కోసం ఏదో చేసి రావాలనేది డ్యూటీలా దానికోసం కాదు.
నైదర్ ఫియర్ నార్ ఎక్స్పెక్టేషన్ నార్ డ్యూటీ, ఓన్లీ ఫర్ లవ్ అన్నారు. దాని గురించి ఒక స్టోరీ కూడా చెప్పా. మన అందరికీ మన మన జీవితంలో గడిచే స్టోరీ ఇది. ఒక పిల్లవాడు ఫస్ట్ తల్లిని ప్రేమిస్తాడు. ఆ పిల్లవాడికి ఈ ప్రపంచం అంటే తల్లే. ఆ తల్లి లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు. తల్లి కనిపించకపోతే బోరని ఏడుస్తాడు. ఆ పిల్లవాడు కొంచెం పెరిగిన తర్వాత తండ్రితో తిరుగుతుంటాడు. తల్లి ఏదైనా చెబితే విసుగు పెడుతుంది అబ్బాయికి, ఆ పిల్లవాడికి. ఎప్పుడు అది అంటుంటావు. ఆ తల్లి లేకుండా ఒక క్షణం గనక లేకపోతే, కనిపించకపోతే ఏడ్చేవాడు. అదే తల్లికి ఎదురు మాట అంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ తండ్రితో ప్రేమిస్తూ, తండ్రితో షికారుకి వెళ్తూ ఒకరోజు ఆ తండ్రి వచ్చినప్పుడు ఆడుకుంటానికి వెళ్ళాడు. అప్పుడు ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? ఆ తండ్రి నుంచి ఎవరిని ప్రేమించడం మొదలెట్టాడు? స్నేహితుల్ని. ఆ స్నేహితుల్ని ప్రేమిస్తూ ఒకరోజు తల్లి మంచి పిండి వంటలు ఉంటే అది పారేస్తాడంట. ఈమె ఇష్టం లేదని పారేస్తాడు. ఎవరో ఆ స్నేహితులతో ఏదో ఆ హోటల్లోనో ఎక్కడో వెళ్ళి ఏదో దరిద్రమైన వస్తువులని తింటూ ఉంటాడు. మంచి వస్తువులు కావవి, ప్రేమతో చేసిన తల్లి, అది వద్దంటాడు. ఓ రోజు చిన్నవాడైనప్పుడు, పసివాడైనప్పుడు ఒక క్షణం కూడా ఆలస్యం అయితే పాలు ఇవ్వటానికి ఏడ్చేవాడు. అదే తల్లికి ఏమంటాడు? ప్రేమతో చేసింది వద్దంటాడు. ఎక్కడికి వెళ్ళింది ఆ ప్రేమ? అంటే ప్రేమించే ఆ స్వభావం ప్రేమించడం ఆ జీవుడి యొక్క స్వభావం. కాబట్టి ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమించాలి? భగవంతుణ్ణి ప్రేమించాలి. ఈ ప్రపంచంలో మీరు ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమకి ఏమి మనకు ఆ ప్రేమ ఒక ఆకాంక్ష ఉంటుంది మన హృదయంలో. అది కావాలి, ఇంత ప్రేమ కావాలి, అది ఎవరు ఇవ్వలేరు. అందుకని ప్రేమ అనేది భగవంతుడి నుంచే దొరుకుతుంది. అందుకని ప్రేమించాలి అంటే భగవంతుడినే ప్రేమించాలి అని నిన్న చెప్పుకున్నాం. దీన్ని సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మం అంటే ఏంటో కాదు, ఏ విధానమో, ఎటువంటి విధానాలో ఏ రీతి వలన మనం భగవంతుని యొక్క ప్రేమని పొందుతామో దాన్ని సనాతన ధర్మం అన్నారు. ధర్మము అంటే భగవంతుని ప్రేమ ఎట్లా లభిస్తుంది, ఏది చేస్తే భగవంతుని ప్రేమ లభిస్తుందో దాన్ని ధర్మం అన్నారు. ఇది అనుకున్న తర్వాత మనం భగవంతుడిని కనుక ప్రేమిస్తే ఆ భగవంతుడు ఎవరో తెలియాలి కదా, అప్పుడే ప్రేమించగలం. ఈ భగవంతుడు ఎవరు, దాని గురించి మనం నిన్న కొంచెం చెప్పుకున్నాం. ఆ భగవంతుని అనే ఆ శబ్దానికి, ఈశ్వరుడు అనే ఆ శబ్దానికి మొట్టమొదటి డెఫినేషన్ ఏమిటది అంటే ప్రిలిమినరీ డెఫినేషన్. ఈశ్వరుడు ఎవరో తెలియని వాడికి ఈశ్వరుడు అని ఆ పరిచయం ఎట్లా ఇస్తామంటే, ఇంట్రడక్షన్, డెఫినేషన్ కూడా కాదు, ఇంట్రడక్షన్ ఎట్లా ఇస్తాం, పరిచయం ఎట్లా ఇస్తామంటే, ఎవరి నుంచి అయితే ప్రపంచం అంతా సృష్టి జరిగిందో, ఎవరి నుంచి అయితే సృష్టి జరిగిన తర్వాత ఎవరి నుంచి అయితే పాలింపబడుతుందో, ఎవరి వలన అయితే ఈ ప్రళయం అయిన తర్వాత ఎవరిలో ప్రవిష్టమవుతుందో అన్ని తత్వాలు, అతను ఈశ్వరుడు. ఎతో యా ఇమాని భూతాని జాయంతి న జాతాని జీవంతి యత్ ప్రళయంతి అభిషం విశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వాత్ అని తైత్రేయ ఉపనిషత్తులో చెప్పబడింది. అంటే ఎతో యా ఇమాని భూతాని జాయంతే అంటే క్రియేటర్, ఏన జాతాని అంటే క్రియేషన్ అయిన తర్వాత, సృష్టి అయిన తర్వాత, జీవంతి ఎవడి వలన ఇవన్నీ జీవిస్తున్నాయో, మనం జీవిస్తున్నాం. ఈ ఫ్యాన్గా ఉంది, ఈ గ్రైండ్ లాగా ఉంది, ఈ మైక్రోఫోన్ లాగా ఉంది. ఇవన్నీ సస్టైన్డ్, ఇవన్నీ మెయింటైన్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఆ భగవంతుడి వలన అవుతుంది. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం, ఈ ప్రతి ఒక్క అణువులోనూ భగవంతుడు ప్రవేశించి అవన్నీ మెయింటైన్ చేస్తాడంట, పాలింపబడుతున్నాయంట భగవంతుడి చేత. కొంతసేపు తర్వాత ప్రళయంతి అంటే ప్రళయ అయిన తర్వాత అభిషం విశంతి ఎవరిలో ఉనవుతే ప్రవేశిస్తాయో అతను ఈశ్వరుడు, తద్బ్రహ్మ అన్నారు. దాని తర్వాత మనం ఇంకో విషయం మాట్లాడుకుందాం. ఏమిటది? భగవంతుడి గురించి మాట్లాడుకున్నప్పుడు కొంతమంది అంటారు ఆ భగవంతుడు ఎక్కడున్నాడంటే సర్వత్రా ఉన్నాడంట. కొంతమంది అంటారు ఆ భగవంతుడు ఎక్కడున్నాడంటే మన హృదయంలోనే ఉన్నాడండి, అన్ని హృదయాలు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేష అర్జున తిష్టతి అన్నాడు భగవంతుడు. ఇది ఇంకో రెండో మాట.
మూడోది ఏమిటి? భగవంతుడు ఎక్కడున్నాడు? వైకుంఠం నుంచి వచ్చాడు, ఆయన వైకుంఠంలో ఉంటాడంటాడు. ఒక విచారం ఏమిటి? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇంకొకటి భగవంతుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. మూడోది వైకుంఠంలో ఉన్నాడు. ఈ మూడు కరెక్టే, ఇటువంటి ఏ తప్పు లేదు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు దాని గురించి తెలుసుకోవాలి. భగవంతుడు అన్ని చోట్ల ఎట్లా ఉన్నాడు? బ్రహ్మస్వరూపంలో ఉన్నాడు. శక్తిని బ్రహ్మన్ అన్నారు. సర్వం కల్విదం బ్రహ్మన్ అనే ఉపనిషత్ వాక్యం ఉన్నదే, అది ఏమిటి? భగవంతుడి నుంచి ఆ శక్తులు వికసిస్తున్నాయి. ఆ శక్తులు ఈ ప్రపంచంగా పరిణించాయి. అందుకని శక్తి పరిణామవాదంతో మనం ఇది చెప్పచ్చు, ఈ ప్రపంచం ఏదో కాదు, భగవంతుని యొక్క శక్తి. ఈ మైక్రోఫోన్ ఏమిటి? భగవంతుని యొక్క శక్తి. ఇదంతా ఇవన్నీ చూస్తున్నారా, ఇవన్నీ అన్నీ భగవంతుని యొక్క శక్తే. భగవంతుడు అన్ని చోట్ల అతని శక్తుల ద్వారా ఉన్నాడు. దాన్ని ఏమన్నారు? సర్వవ్యాపుడైన భగవంతుణ్ణి ఏమన్నారు? బ్రహ్మన్ అని ఆ శబ్దంతో చెప్పారు. సర్వం కల్విదం బ్రహ్మన్. అదే భగవంతుడు ఎక్కడున్నాడు? మన హృదయాల్లో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? పరమాత్మ రూపంలో ఉన్నాడు. అందరి హృదయాల్లో ఉండే, ప్రతి ఒక్క జీవుడు హృదయంలో ఉండే ఆ తత్వాన్ని పరమాత్మ అన్నారు. పరమాత్మ వైకుంఠంలో లేడు. పొరపాటును కూడా ఈ మాట చెప్పకూడదు. ఆ వైకుంఠంలో ఉండే పరమాత్మ అని చెప్పకూడదు. పరమాత్మ ఈ పరమాత్మ అనే శబ్దానికి ఒక సాధారణ అర్థం ఉంది. పరమాత్మ అంటే ఏమిటి? ఆత్మ. పరమాత్మ కూడా ఒక ఆత్మ. ఎటువంటి? పరమా, అతని కంటే పర, మించిన ఆత్మ ఎవరు లేనివాడు, అటువంటి వాడు పరమాత్మ. ఆత్మ పర, మా ఆత్మ. మా అంటే లేడు. పరమాత్మ అంటే ఎటువంటి ఆత్మ? ఏ ఆత్మకి పరుడిగా ఎవరు లేడు అటువంటి వాడు పరమాత్మ అన్నారు. ఈ పరమాత్మ అనే శబ్దానికి అర్థం తెలుసుకోవాలి. పర మా ఆత్మ. పరమాత్మ కూడా ఒక ఆత్మే. ఎటువంటి ఆత్మ? ఎవరికంటే పరుడిగా ఏ ఆత్మనో లేడో అతను పరమాత్మ. అది ఎక్కడున్నాడు? ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడైనా అంటే, ఒక ఉదాహరణ, సూర్యుడు అతని కిరణాల ద్వారా అన్ని చోట్ల ఉన్నాడు. అదే సూర్యుడు మీరు పెట్టిన ఎన్నో 100 కొండలు పెట్టారనుకోండి నీళ్లతో, ఆ నీళ్లలో సూర్యుడు ప్రతిబింబిస్తాడు. ఎట్లా ప్రతిబింబిస్తాడు? ఎన్ని కుండలు పెడితే అన్ని ప్రతిబింబాలండి. సూర్యుడు ఒక్కడే, ప్రతిబింబాలు ఎన్ని కుండలు ఉంటే అన్ని సూర్యుడు, అన్ని ప్రతిబింబాలు. అట్లాగే ఎంతమంది జీవులు ఉన్నారో ప్రతి ఒక్క జీవుడిలోనూ ఒక ప్రతిబింబంగా భగవంతుడు పరమాత్మలాగా ఉన్నాడు. మన హృదయంలో ఉండే భగవత్తత్వాన్ని పరమాత్మ అంటారు. అన్ని చోట్ల ఉండే తత్వాన్ని, భగవత్తత్వాన్ని ఏమన్నారు? బ్రహ్మన్ అన్నారు. వైకుంఠంలో ఉండే భగవత్తత్వాన్ని ఉన్నారు భగవాన్ అన్నారు. అందుకని ఈ భాగవతంలో ఈ మాట చెప్పబడింది. ఏమిటా మాట? ఏమిటా శ్లోకం? వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే అన్నారు. అంటే ఆ సత్యం పరం, ఆ సత్యం ఉన్నదే, అది 3 విధాలుగా మనం అనుకుంటా ఉంటా, చెబుతారంట. ఏమిటది? బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. సత్యం ఒకటే, అన్ని చోట్ల ఉండే సర్వవ్యాపి అయిన సత్యాన్ని ఏమన్నారు? బ్రహ్మన్ అన్నారు. ప్రతి ఒక్క హృదయంలో ఉండే ఆ పరమ సత్యాన్ని ఏమన్నారు? పరమాత్మ అన్నారు. వైకుంఠంలో ఉండే సత్యాన్ని ఏమన్నారు? అయినా ఈ 3 మాటలు మనం విన్న తర్వాత మనం ఒక విశేషమైన దానికి తెలుసుకోవాలి, విశేషాన్ని తెలుసుకోవాలి. ఏమిటి? కొంతమంది అంటారు భగవంతుడికి రూపం లేదు అంటారు, నిరాకారుడు అంటారు, ఆకారం లేదు, స్వరూపం లేదంటారు. వాళ్ళు అంటారు, మీరు గుడిలో ఈ ఆకారం పెట్టుకుని పూజిస్తారండి, మీరు చూశారా భగవంతుడిని? భగవంతుడు ఎట్టు నిరాకారుడు అని చెబుతారు. అది వాళ్ళు చెప్పటం తప్పు కాదు. తప్పు కాకపోయినా
పూర్ణ సత్యం కూడా కాదు. భగవంతుడికి ఆకారం లేదండి. ఆకారం లేదు. ఎటువంటి ఆకారం లేదు? భౌతిక ఆకారం లేదు. భౌతిక ఆకారం లేదు అంటే ఏమిటి? ఎటువంటి ఆకారం ఉంది? ఒక ఆధ్యాత్మిక ఆకారం ఉన్నది, ఆధ్యాత్మిక స్వరూపం ఉన్నది. భగవంతుడికి ఒక భౌతిక స్వరూపం లేదు, ఆధ్యాత్మిక స్వరూపం ఉన్నది. నేను చెప్పాననుకోండి, ఇతని దగ్గర ఎర్ర చొక్కా లేదు అంటే ఏమిటి? ఇంకేదో చొక్కా ఉంది, చొక్కా లేదు అని చెప్పలా. అందుకని శాస్త్రాల్లో ఏం చెప్పనుందంటే, భగవంతుని దగ్గర మన ఊహ గమ్యంలో ఉండే ఆ భౌతిక తత్వాలు ఉన్నాయే, అటువంటి స్వరూపం లేదు. ఎటువంటి రూపం ఉంది? సచ్చితానందమైన స్వరూపం ఉంది. మన శరీరం ఉంది, అసత్ అచిత్ నిరానందమైన శరీరం. అటువంటి అసత్ అచిత్ నిరానందమైన ఈ పంచమహాభూతాలతో ఏర్పడిన, ఈ కఫవత్ పిత్త వాతాలతో ఏర్పడిన, ఈ మాంస రక్త మూత్రాలతో ఏర్పడిన శరీరం భగవంతుడికి లేడు. భగవంతుడికి ఏముంది? దివ్యమైన శరీరం ఉన్నది. ఇది ఎట్లా కడుక్కోవచ్చు? భగవంతుడికి స్వరూపం లేదు అంటే వాళ్ళు భగవంతుడి యొక్క ఏ తత్వాన్ని గురించి చెబుతున్నారు? బ్రహ్మతత్వాన్ని గురించి చెబుతున్నారు. ఆ సర్వవ్యాపి అయిన బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పినప్పుడు భగవంతుడికి స్వరూపం లేదు అంటున్నారు. అదే వైకుంఠంలో ఉండే భగవతత్వాన్ని వర్ణించినప్పుడు ఏమన్నాం? శాంతాకారం భుజగశయనం అన్నాం కదా. అంటే ఏమిటి? ఈ బ్రహ్మతత్వం శక్తికి, భగవంతుని యొక్క శక్తికి రూపం లేదు. ఎట్లాగైతే ఒక బల్బు ఉందనుకోండి, ఆ బల్బుకి రూపం ఉంటుంది. ఆ బల్బు నుంచి వచ్చే లైట్కి రూపం ఉందా? లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు ఒక రూపం ఉన్నది. ఈ కర్తాల్ని ఎత్తాను. ఎట్లా ఎత్తాను? నా శక్తి ద్వారా ఈ కర్తాల్ని ఎత్తాను. నా శక్తికి రూపం ఉన్నదా? లేదు. నాకు రూపం ఉన్నది. అట్లాగే భగవంతునికి రూపం ఉన్నది. ఆ భగవంతుని యొక్క శక్తి, బ్రహ్మ తేజస్సు ఉన్నదే, దానికి రూపం లేదు. కొంతమంది అంటారు, ఏదో శక్తి ఉన్నదండి. భగవంతుడు ఎదుగు కానీ మనకు తెలియదు, కానీ ఏదో శక్తి ఉన్నది అంటారు. శక్తి ఉన్నది ఏమిటి? నిజమే, శక్తి ఉన్నది. ఆ శక్తి వెనకాల శక్తిమాన్ కూడా ఉన్నాడు. ఆ శక్తి వెనకాల ఒక శక్తివంతుడు కూడా ఉన్నాడు. ఎట్లాగోతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, ఈ విద్యుత్ అనేది ఉంది, అది శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక జనరేటర్ నుంచి వచ్చింది. ఆ జనరేటర్కి రూపం ఉంటుంది, కానీ ఆ జనరేటర్ నుంచి వచ్చిన ఆ శక్తి, ఆ విద్యుత్, ఎలక్ట్రిసిటీ ఉంది, దానికి రూపం ఉండదు. అట్లాగే భగవంతునికి రూపం ఉన్నది. ఆ భగవంతుని నుంచి వచ్చిన ఆ శక్తులకు రూపం లేదు. ఎక్కడైతే శాస్త్రాలు చెప్పడితే భగవంతునికి రూపం లేదు అంటే అది బ్రహ్మతత్వాన్ని ఇంగిస్తుంది అనుకోవాలి. వీటి గురించి చెప్పుకున్న తర్వాత మనకు ఒక డౌట్ వస్తుంది. మీరు చెప్పారు కదా, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్, ఈ మూడిట్లో ఏది గొప్పది, ఏది శ్రేష్టం అంటే ఈ మూడు ఒకటే అయినా ఈ బ్రహ్మతత్వం, ఈ పరమాత్మతత్వం, ఈ రెండు భగవత్తత్వం మీద ఆధారపడి ఉన్నది. ఎట్లా ఆధారపడి ఉన్నదంటే, ఆ సూర్యుడి వల్లనే కదా సూర్యుడి ప్రతిబింబాలు. సూర్యుడు లేకపోతే ప్రతిబింబం ఎక్కడ? అట్లాగే భగవంతుడు లేకపోతే ఆ పరమాత్మ ఎక్కడ? అంటే ఈ పరమాత్మతత్వం దానికి ఆధారం ఏమిటి? భగవత్తత్వం. అట్లాగే సూర్యుడి వల్లనే కదా కిరణాలు. కిరణాలు లేకపోతే, ఆ సూర్యుడు లేకపోతే కిరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయినా? అట్లాగే ఈ పరమాత్మతత్వం, ఈ బ్రహ్మతత్వానికి ఆధారం ఏమిటి? భగవత్తత్వం. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. ఏం చెబుతాడు? బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య చ అవ్యయస్య చ శాశ్వతస్య ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ అన్నాడు. బ్రహ్మణో హి ప్రతిష్ట అహం అన్నాడు. అహం అంటే నేను ఆ బ్రహ్మతత్వాన్ని ప్రతిష్ఠించాను. ఆ బ్రహ్మతత్వం నా మీద ఆధారపడి ఉన్నది అన్నాడు. అది కాకుండా ఏమన్నాడు? సర్వస్య చ అహం హృది సన్నిష్ట అన్నాడు. నేను ప్రతి ఒక్క జీవుడి హృదయంలో పరమాత్మగా ఉన్నాను అన్నాడు. ఈ భగవద్గీతలో ఈ రెండు శ్లోకాలు దీనికి ప్రమాణం. దేనికి ప్రమాణం? ఈ బ్రహ్మతత్వం, ఈ పరమాత్మతత్వం ఈ భగవత్తత్వం మీద ఆధారపడి ఉన్నది. ఈ రెండు ఆధారపడి ఉన్న వస్తువు. భగవత్తత్వం ఆధేయం అన్నాడు. భగవత్తత్వం ఆధేయం. ఈ రెండు ఆధారపడిన తత్వాలు. అందుకని ఈ భగవత్తత్వాన్ని తెలుసుకోవాలి.
పరమాత్మ బ్రహ్మతత్వాన్ని కంటే భగవతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ భగవంతుడు దాని ఒక పరిభాష అంటే దాని యొక్క డెఫినిషన్ నేను చెప్పారు ఏంటి అది తెలుగులో ఉంటారు నిర్వచనం. ఈ భగవంతుడు అనే ఈ శబ్దానికి ఆ నిర్వచనం ఏమిటి అని తెలుసుకుందాం. ఎందుకంటే ఈశ్వరతత్వానికి పరిచయానికి డెఫినిషన్గా నిర్వచనంగా మనం ఏం శ్లోకం చెప్పుకుందాం? యతో యా ఇమాని భూతాని జాయంతే న జాతాని జీవంతే ప్రళయంతే విషంతి అని చెప్పుకున్నాం కదా. క్రియేటర్, మెయింటైనర్ అండ్ డిస్ట్రాయర్. ఇప్పుడు ఆ భగవాన్ అంటే ఎవరు? భగవంతుడు ఈ శబ్దానికి నిర్వచనం ఏమిటి? దానికి పరాశరముని విష్ణు పురాణంలో చూతాడు. పరాశర ఋషి ఐశ్వర్యశ్చ సమగ్రశ్చ శ్రేయశ్చ యశశ్చ అన్నాడు. అక్కడ భగవాన్ అంటే ఏంటి? భాగ్యవాన్. ఎవరి దగ్గర అయితే భాగ్యం ఉన్నదో అతను భాగ్యవాన్ అంటే భగవంతుడు. మనకి భాగ్యం కలిగింది అంటే ఏమిటి? ఇతను చాలా భాగ్యవంతుడండి అంటే ఏమిటి? ఇది మా చిన్నప్పుడు ఉంది, భాగ్యలక్ష్మి లాటరీ అని ఉంది. ఇప్పుడు కూడా ఉంది, నాకు తెలియదు. కానీ ఇతను భాగ్యవంతుడు అంటే ఏమిటి? భాగ్యాలంటే ఏమిటి? 6 ఉన్నాయంట భాగ్యాలు. ఎవరికైతే ఈ 6 గుణాలు ఉంటాయో అతను భాగ్యవంతుడంట. మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటి భాగ్యం ఇది చెప్పండి, మీకు ఇష్టమైంది ఏదో భాగ్యం. ఐశ్వర్యం. ఆయనకి ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం అంటే ఆస్తి, సంపత్తి, డబ్బు ఏ చెప్పిన ఇది ఐశ్వర్యం. ఇది ఐశ్వర్యవంతుడు అంటే భగవంతుడు ఏమై ఉండాలి? ఐశ్వర్యవంతుడై ఉండాలి. అంటే ఎటువంటి ఐశ్వర్యవంతుడై ఉండాలి? ఈ ప్రపంచంలో కనిపించే కోటీశ్వరులు ఏదో అంబానీ లాగా ఉండాలా? అంబానీ ఇవాళ ఉన్నాడు, రేపు పోతాడు, ఎవరికి తెలుసు? ఇవాళ ఏదో కోటీశ్వరుడు, తర్వాత ఏదో లోన్ అంటాడు, ఏదైంది అయిపోయాడు. ఇదివరకు ఏదో కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ మాల్యా అంటే పెద్ద కోటీశ్వరుడుగా మనకి తెలిసింది. ఇంకెవడో సొమ్ము తిన్నాడు, అది కోటీశ్వరుడు. అది పెద్ద లోన్ తీసుకొని ఇంకెవడో అప్పు తీసుకొని తిన్నాడు, అది కోటీశ్వరుడా? చెప్పలేము. ఇటువంటి ఐశ్వర్యం భగవంతుడి కాదు. భగవంతుడు ఎటువంటి ఐశ్వర్యం అంటే అతనికి సమానంగా అటువంటి ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరు. అతనికి మించి ఎవరూ ఐశ్వర్యం, ఎవరికి అటువంటి ఐశ్వర్యం లేదు. అందుకని ఉపనిషత్తులో ఈ మాట చెప్పడం, న తత్సమశ్చ అభ్యధికశ్చ న దృశ్యతే. అతనికి సమస్య సమానంగా ఎవరు లేరు. అధిక అంటే అతనికి మిన్న అధికంగా ఎవరు ఐశ్వర్యవంతులు లేరు, సమానంగానూ లేరు అతకంటే. ఇది ఐశ్వర్యం. ఇంకొకటి ఏమిటి? ఇంకో గుణం చెప్పండి. సౌందర్యం అంటే అతనంత అందంగా ఎవరు లేరు, భగవంతుని కంటే మిన్న అందంగా ఎవరు లేరు. అతను భగవంతుడు. ఒకటి ఐశ్వర్యం, ఇంకొకటి అందం అంటే సౌందర్యం. మూడోది బలం. భగవంతుడి కంటే బలవంతుడు ఎవరు లేరు, అతనికి సమానంగా కూడా ఎవరు లేరంట. మనకు కూడా బలం ఉంటుంది, ఏదో కొంత బలం ఉంటుంది. మీరు ఆ ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ చూశారు కదా, వెయిట్ లిఫ్టింగ్ ఎత్తారు, ఎంత అది బలం. 2 సెకండ్లు ఎత్తడానికి అది గోల్డ్ మెడల్ అంట. కొన్ని కేజీలు ఎత్తాడా, అంతకంటే పెద్ద బలమే ఉంది. ఇది మూడోది బలం. ఒకటి ఐశ్వర్యం, ఇంకోటి అందం అంటే సౌందర్యం, మూడోది బలం. నాలుగోది ఏమిటి? జ్ఞానం. భగవంతునికి ఎంత జ్ఞానం ఉండాలి అంటే అతనికి సమానంగా ఎవరికి జ్ఞానం లేదు, అంతకంటే మిన్న ఎవరికి జ్ఞానం లేదు. సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణమైన అందం. అంత అందము ఈ ప్రపంచంలో ఉంది. ప్రపంచాతీతమైన అందం ఆయన దగ్గర ఉంది. ప్రపంచంలో ఉండే ఐశ్వర్యం అంతా ఆయనదే. ఐశ్వర్యం ప్రపంచానికి మిన్న ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం కూడా ఆయనదే. ఆయనకి తగ్గ, ఆయనకి సమానంగా ఎవరు ఐశ్వర్యవంతుడు లేరు. ఆయనకి సమానంగా ఎటువంటి అందగాడు లేడు, అందగత్త లేదు. ఆయనకి సమానంగా ఎటువంటి బలవంతుడు లేడు. ఆయనకి సమానంగా ఎటువంటి విద్వాంసుడు లేడు. ఇది 4 గుణాలు చెప్పుకున్నాం. 5వది యశః అన్నారు, కీర్తి.
అతనికి సమానంగా కీర్తిమంతులు ఎవరు లేరు, అతనికి మిన్న కీర్తి ఎవరికి లేదు. ఇప్పుడు చూడండి, భగవంతుడి గురించి అందరూ మాట్లాడుకుంటారు. కొంతమంది భగవంతుడు లేడు అంటారు, కొంతమంది భగవంతుడు ఉన్నాడు అంటాడు. భగవంతుడు ఉన్నాడు అనేవాళ్ళు కూడా భగవంతుడి గురించి మాట్లాడుకున్నాడు. భగవంతుడు లేడు అనేవాళ్ళు కూడా ఎవరి గురించి మాట్లాడుకున్నారు? భగవంతుడి గురించి మాట్లాడుకున్నారు కదా. సబ్జెక్ట్ మ్యాటర్ భగవంతుడే. అంటే అంతకంటే కీర్తిమంతులు ఎవరు? ఈ 5 గుణాలతో పాటు ఇంకొక గుణం కూడా ఉందండి. అది మీరు అనుకోవచ్చు, ఇది ఎట్లా గుణం ఉంది, ఇది కూడా ఒక గుణమే. ఇది లేకపోతే మిగిలిన గుణాలు ఉన్న దుర్గుణం అవుతాయి. ఆ గుణాలు ఏమిటది? వైరాగ్యం. వైరాగ్యం లేనిదే గొప్పవాడు కూడా పేదవాడే. వైరాగ్యం లేనిదే అందగాడు కూడా అతను అగ్లీ ఏమంటారు తెలుగులో? అగ్లీ అంటే అందవికారమైన వాడు. అంటే వైరాగ్యం లేకుండా అందగాడు కూడా అందవికారమైన వాడు. వైరాగ్యం లేకపోతే కీర్తిమంతుడు కూడా ఆ కీర్తి లేనివాడే. వైరాగ్యం లేకపోతే బలవంతుడు కూడా బలహీనుడే. ఒక ఉదాహరణ చెప్పుకుందామంటే, వైరాగ్యం కనుక లేకపోతే పెద్ద కోటీశ్వరుడు అండి, కోట్లు రూపాయలు ఉన్నాయి, ఉన్నా ఏం చేస్తాడు? ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటాడు. అంటే ఏమిటి? వాడు ఒక బెచ్చగాడు లాంటి వాడు. ఇంకా కావాలి ఇంకా కావాలి. ఎవరొచ్చి కోటీశ్వరుడైనా పేదవాడే. సమృద్ధుడు అంటే ఏమిటి? నాకు కావలసిన కంటే ఎక్కువ ఉంది, నా చాలే అనుకున్నవాడు సమృద్ధిగా ఉన్నాడు. అదే కనుక వైరాగ్యం లేకపోతే కోట్ల కొద్ది రూపాయలు ఉన్నా ఏం చేస్తాడు? ఏమనుకుంటాడు? ఇంకా కావాలనుకుంటాడు. నాకు చాలదు అనుకుంటాడు. అంటే పేదవాడే కదా. అట్లా భగవంతుడి దగ్గర ఈ వైరాగ్యం అనే 6వ గుణం కూడా ఉన్నది. ఎవరి దగ్గర అయితే ఈ 6 గుణాలు సంపూర్ణ రూపంలో ఉంటాయి, అతడు భగవంతుడు. బై డెఫినేషన్. ఇప్పుడు ఒక చిన్న మాట, మన దగ్గర కూడా ఈ గుణాలు ఉన్నాయి, లేవని కాదు, ఉన్నాయి. కొంత మాత్రమే ఉన్నాయి. ఇంత మాత్రం గుణాలు ఉన్నాయి. వైరాగ్యం, కొంత మాత్రం ఐశ్వర్యం, కొంత అందం మన దగ్గర ఉన్నాయి. ఇంకోళ్ళదే కొన్ని ఇవే గుణాలు ఇంకా 2 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. ఉన్న మనుషుల్లో మనం ఎవ్వరూ చెప్పలేము నా దగ్గర అంత అందం ఉన్నది, అంత వైరాగ్యం ఉన్నది, అంత జ్ఞానం ఉన్నది అని ఎవరు చెప్పలేరు. ఒకతను చెప్పచ్చు, నా దగ్గర అంత ఐశ్వర్యం ఉన్నది అని చెప్పచ్చు. ఉన్నా అతనికి అంత అందం లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు. మనకి మనసులో ఏముంటుందంటే అంత ఐశ్వర్యం మనకు కావాలి, అంత అందం కావాలి, అన్నీ మనకు కావాలనిపిస్తుంది. అది కుదరదు. ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే, ఎవరో చాలా అందగాడనుకోండి కీర్తి ఉండదు, ఎవరో చాలా ఐశ్వర్యవంతుడు అనుకోండి బలహీనుడు అంటాడు. ఒకసారి ఏమైందంటే, మీరు వినుంటారు, మార్లిన్ మొన్రో అని ఒక అందగత్తె ఉండేది. అట్లాగే అదే సమయంలో బెర్నార్డ్ షా అని ఒక పెద్ద బుద్ధిమంతుడు, చాలా పెద్ద మంచి ఇది రాశాడు, బుక్స్ రాశాడు, చాలా తెలివిగలవాడు, జ్ఞానం చాలా ఉంది. ఒకరోజు పార్టీలో వాళ్ళిద్దరు కలిశారంట. కలిసినప్పుడు ఆ మార్లిన్ మొన్రో చెప్పింది ఎవరికి? బెర్నార్డ్ షాకి, నేను నాతో మీరు వివాహం చేసుకోండి అందంట. బెర్నార్డ్ షా ఏదో ఆశ్చర్యపడిపోయాడు. అది అన్నాడు, నేను ముసలవాడిని, అది కురూపుని, నాకేం అటువంటి అందం లేదు, నువ్వు అందగత్తవి, నీతో నన్నెందుకు వివాహం చేసుకుంటున్నావు, ఎందుకు చేసుకోవాల్సి ఉన్నావు? మార్లిన్ మొన్రో అందంట, మనం వివాహం చేసుకుంటే మనకు ఒక పుత్రుడు పుడతాడంట. ఎంత చక్కగా ఉంటుంది పుత్రుడు, నాంటి అందగాడు ఉండాలి, మీ అంత బుద్ధిమంతుడు కావాలి, అటువంటి పుత్రుడు పుడితే బాగుంటుంది అన్నాడంట. బెర్నార్డ్ షా అన్నాడంట, మంచిది, అట్లా నాకు భయం వేస్తుంది, అది ఆపోజిట్ అవుతే నీ అంత బుద్ధిమంతుడు నా అంతగా అందగాడు అవుతే, అందుకని వద్దులే అన్నాడంట. మనం ఏం చేస్తా అంటే, వి వాంట్ ద బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్. మనం అందం కావాలి, ఐశ్వర్యం కావాలి, కీర్తి కావాలి, అన్నీ కావాలి. అది కుదరదు. ఈ ప్రపంచంలో మనకు ఒకటి ఉంటే ఇంకోటి లేదు. అందం ఉంటే జ్ఞానం లేదు, జ్ఞానం ఉంటే ఐశ్వర్యం లేదు. అదే కదా మన ఇస్కాన్ బ్రహ్మచారి, జ్ఞానం ఉంటుంది, ఐశ్వర్యం లేదు.
కొంతమందికి అందం ఉంటుంది, చూడటానికి చాలా అందగాడు, ఏదో 2 మాటలు మాట్లాడంటే తెలుస్తుంది, అరే ఏమిటి ఆయన పిచ్చివాడు, ఏం జ్ఞానం లేదు, మూర్ఖుడు అనిపిస్తుంది. భగవంతుడు ఒక్కడి దగ్గర మాత్రమే ఈ 6 గుణాలు సంపూర్ణ రూపంలో ఉన్నాయండి, పూర్ణ రూపంలో ఉన్నాయండి. ఇది భగవంతుని యొక్క డెఫినేషన్. ఇక్కడ ఒక మాట చెప్పుకుందాం. ఈ గుణాలు భగవంతుడి దగ్గర గుణాలు ఉన్నాయని చెప్పాం కదా. ఇప్పుడు గుణాలు వలన మన ఒక వ్యక్తిత్వం, పర్సనాలిటీ అంటారు, విన్నారా? పర్సనాలిటీ అనే వాక్యం విన్నారు. దాన్ని తెలుగులో ఏం చెబుతారు? పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం అంటారు కదా, వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వం అనేది ఉంది, అది గుణాల ద్వారా నిర్మింపబడింది. ఇప్పుడు ఒక వ్యక్తిని మంచి వ్యక్తి అని ఎందుకంటారు? ఈ గుణాలు ఉండటం వల్ల మంచి వ్యక్తి అంటాం. ఇతను చాలా ఐశ్వర్యవంతుడు అంటే ఈ ఐశ్వర్యం అనే గుణంతో ఆయన వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకున్నాం. ఇతను చాలా కీర్తివంతుడు అంటే ఆ కీర్తి అనే గుణంతో ఆయన యొక్క పర్సనాలిటీ, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకుంటాం. ఎవరి దగ్గర అయితే ఈ గుణాలు ఉంటాయో వాళ్లకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఈ గుణాల వలన మన వ్యక్తిత్వం తెలుసుకోగలం. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే కోర్సులు దొరుకుతున్నాయి కదా. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే తెలుసుకోవాలంటే ఈ గుణాలని వికసించుకుంటే మన పర్సనాలిటీ కూడా పెరుగుతుందంట. ఈ గుణాలు పెరిగితే ఎంత ఈ గుణాలు పెరుగుతాయో అంత పర్సనాలిటీ పెరిగినట్టే. అంటే ఈ గుణాల వలన మన పర్సనాలిటీ ఏర్పడుతుంది, పర్సనాలిటీ తెలుస్తుంది. ఆ పర్సనాలిటీ కనుక ఉంటే, వ్యక్తిత్వం కనుక ఉంటే, పర్సనాలిటీ కనుక ఉంటే భగవంతుడు ఎవరు? ఒక వ్యక్తి, ఒక పర్సన్. మనలాగా, మీ మిత్రుడిలాగా, మీ భర్తలాగా, ఒక భార్యలాగా ఒక పర్సన్, ఒక వ్యక్తి. మనం ఏం చేస్తాం? గుడికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని కళ్ళు మూసుకుంటాం. నీ ముందు దేవుడు ఉన్నాడు, ఆ కళ్ళు మూసుకొని వాళ్ళని అడిగాను ఏం చేస్తావు అంటే నేను దేవుడిని ధ్యానం చేస్తున్నానంట. మీ ముందు ఎవరో వచ్చారు, వచ్చి దండం పెట్టారు, నమస్కరించారు, మీ మిత్రుడే కళ్ళు మూసుకున్నాడు. మీరు అడిగారు ఏం చేస్తున్నానంట? నా మిత్రుడు అనే రాజు అనే నా మిత్రుడు నాడే, వాడి గురించి ధ్యానిస్తున్నానంట. నేను ఈ ముందు కూర్చున్నాను, నిల్చున్నాను ఆయన అంటే నువ్వు వ్యక్తి కాదు, అక్కడ ఎవరో ఉన్నారంట, దాన్ని ధ్యానం చేస్తున్నారంట. అంటే మన హృదయంలో మన మనసులో ఏమైందంటే భగవంతుడు ఏదో ఒక గ్యాస్ లాగున్నాడు, ఏదో శక్తి లాగున్నాడు, ఇంత స్వరూపం లేదు, వ్యక్తి కాదు అని అనిపిస్తుంది. ప్రభుపాదుల వారు ఈ భగవాన్ అనే శబ్దాన్ని ఎట్లా అనువాదం చేశారంటే ఇంగ్లీష్లో ద సుప్రీం పర్సనాలిటీ అన్నారు. పర్సనాలిటీ అంటే ఆయన ఎవరు? ఒక వ్యక్తి. వ్యక్తి అంటే మన హృదయంలో భావనలు ఉన్నవాడిని వ్యక్తి అంటారు. ఎట్లాగోతే మన హృదయాల్లో కొన్ని భావనలు ఉన్నాయి. ఏం భావనలు ఉన్నాయి? ఒకసారి కొంచెం కోపం వస్తుంది, అది కూడా ఒక భావనమే. ఒకసారి మనకు ఛాయిగా అనిపిస్తుంది, ఒకసారి ఏదోగా అనిపిస్తుంది, ఒకసారి బోర్గా అనిపిస్తుంది. ఇవన్నీ భావనలు, ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి కదా. ఎందుకు ఎమోషన్స్ ఉన్నాయి అంటే ఆ భగవంతుడు కూడా ఒక పర్సన్, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అయినందువలన ఆయనలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి. మనకు ఒకసారి అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఎవరితోనో మాట్లాడాలనిపిస్తుంది. అనిపిస్తుందా? ఒక్కళ్ళే కూర్చున్నారు అనుకోండి, రోజంతా ఎవరితో మాట్లాడకుండా సాయంత్రం పూట ఎవరో మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళో మన మిత్రుల ఇంటికి వెళ్ళి ఎవరిలో మాట్లాడాలనిపిస్తుంది. అట్లాగే భగవంతుడు కూడా అనిపిస్తుందంట. మన హృదయాల్లో, మన జీవితాల్లో ఎటువంటి భావనలు ఉన్నాయో అవన్నీ ఎందుకున్నాయంటే మూల రూపంలో భగవంతుడిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ భావనలు అనుభవిస్తున్నాం. మనం క్రోధం అనే భావన ఎందుకు? మూల రూపంలో భగవంతుడిలో ఉంది. ఒకసారి బోరుగా అనిపిస్తుంది. ఆ మూల రూపంలో ఎవరిది? భగవంతుడిలో ఆ బోరు అనే భావన ఉందే, ఏదో విసుగెత్తుతుంది మనకి. ఆ విసుగు అనే ఆ భావన మన ఎందుకు ఉంది? భగవంతుడిలో కూడా ఉంది కాబట్టి మనది. ఓ చిన్న ఉదాహరణ ఇవ్వాలంటే, మా చిన్నప్పుడు నేను పుట్టింది మైసూరులో. అక్కడ రైల్వే కాలనీలో మా తాతగారు పనిచేసేవాడు. రైల్వేలో పనిచేసి కాలనీలో ఉండేవాడు. పెద్ద పెద్ద మామిడి చెట్లు, ప్రతి ఇంట్లోనూ పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉండేవి. అయితే ఆ పెద్ద ఆఫీసరు, వాళ్ళ పెద్ద బంగ్లా కదా, రైల్వే క్వార్టర్స్ అంటే పెద్ద పెద్దగా ఉంటాయి. రైల్వే బంక్ కంపార్ట్మెంట్ లాగా రైల్వే క్వార్టర్స్ ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి. అది ఏమిటో కానీ ఆ రైల్వే క్వార్టర్స్ రైల్వే లాగానే కడతారు, ఇల్లు కడతారు, బారు కడతారు. పెద్ద ఆఫీసర్ వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, 4-5 చెట్లు ఉండేవి.
ఇప్పుడు చాలా చిన్న పిల్లలు, ఏదో 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే మా కాలనీ ఉండే పిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆడింట్లో పెద్ద ఆఫీస్ గారు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాడు. వాళ్ళ భార్య కూడా ఎక్కడ ఉందో తెలియదు, కానీ వాళ్ళ అమ్మగారు ఉండేవాడు, ముసలావిడ. ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు. ఆ పిల్లలు ఏం చేసేవాళ్ళం, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఎడ్లో గేట్ నుంచి లోపలికి దూరి రాళ్ళు వేసి ఆ మామిడి చెట్టు నుంచి మామిడికాయల్ని కొట్టి, ఒక్కోసారి ఆ రాళ్ళు వెళ్ళి ఆ కిటికీ తగిలేవి, ఆ కిటికీలో ఉండి అవన్నీ పగిలిపోయేది, గాజు పగిలిపోయేది. ఆ ముసలావిడ వచ్చి అరిచేది. ఆ మామిడి పళ్ళన్నీ ఏరుకొని పరిగెత్తుకుంటూ నవ్వుకుంటూ వచ్చేవాళ్ళం. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి. అవి మామిడి కాయలు కింద పడి రాటన్ ఏమంటారు, పొంగిపోయేవి. అయినా ఈ పక్కింట్లోకి వెళ్ళి ఇంకొక ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉండి ఆ మామిడికాయల్ని దొంగిలిచ్చి తినే ఆ తీపి ఉందే, అది అద్భుతమైందండి. ఆ దొంగిలిచిన మామిడికాయలు పుల్లగా ఉన్నా ఆ దొంగిలిచ్చాం కాబట్టి దానిలో ఆ తీపి ఉంది. మన ఇంట్లో మామిడికాయలున్నాయి, ఇంకొకళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగిలిచ్చి తినే ఆ ఆనందం ఉందే, ఆ ఒక్క పిల్లల్లో ఉండే ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? మూల రూపంలో భగవంతుడిలో ఉంది కాబట్టి అక్కడ అనుభవం వచ్చింది. అంటే భగవంతుడు ఒక వ్యక్తి, ఒక పర్సన్, అతనికి భావనలు ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుందో ఎవరితోనో మాట్లాడాలని మీరు ఆ భగవంతుడు ముందు నుంచుంటే ఆయన కూడా అనిపిస్తుంది, నాతో మాట్లాడినైనా కనీసం కళ్ళు తెరిచి చూడు, ఏమిటి నా ముందు వచ్చి నన్ను ధ్యానం చేస్తున్నావు, ఇదేమిటి ఇది వెరి ధ్యానం, మీ ముందు ఎవరో వచ్చి మిమ్మల్ని ధ్యానం చేస్తున్నానంట. అరే మాట్లాడరా నాతో, ధ్యానం ఏం చేస్తున్నావు? నేను దూరంగా ఉన్నప్పుడు ధ్యానం చేయగానే నా ముందు వచ్చి నా మీద ధ్యానం చేయటం ఏమిటి? నా ముందు వచ్చి నాతో మాట్లాడు. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చి కళ్ళు మూసుకొని నీ మీద ధ్యానం చేస్తున్నాను, ఏమిటిది? ఇది పిచ్చితనం, ఇది వెర్రితనం. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎటువంటి వాడిని అనిపిస్తుంది. అట్లాగే ఆ భగవంతుడు ముందు వచ్చి మీరు ఏ భగవంతుడినో స్మరించడానికి ప్రయత్నించడం ఇది మూర్ఖత్వం. ఎందుకంటే మనం ఈ భగవంతుడు ఒక వ్యక్తి అని అటువంటి అవగాహన లేకపోవటం వలన ఏదో భగవంతుడు నిరాకారుడు, ఏదో ఒక పొగలాగా ఉంటాడు అనిపిస్తుంది. అందువలన ఇటువంటి పిచ్చి పిచ్చి విచారణలు వస్తుంది, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. భగవంతుడు ఒక వ్యక్తి, ఒక పర్సన్, హీ ఈజ్ ఎ పర్సన్. మనకి ఎట్లా ఎమోషన్స్ ఉంటాయో ఆయనలో కూడా ఆ ఎమోషన్స్ ఒక పర్సన్. ఇప్పుడు మళ్ళీ ఆ భగవంతుడు అనే ఆ శబ్దానికి ఆ పరిభాష ఉంది, అది చెప్పుకుందాం. దానికి ఆ డెఫినేషన్ చెప్పుకుంటూ, ఈ 6 గుణాలు ఎవరి దగ్గర అయితే సంపూర్ణంగా ఉన్నాయో అతను ఎవరు? ఇప్పుడు ఈ గుణాల వల్ల మనం ఏం చేస్తాం? మనలో కొన్ని గుణాలు ఉన్నాయి. ఎవరు? అందం అనే ఆ గుణం, సౌందర్యం అనే గుణం ఉంది. ఆ సౌందర్యం అనే గుణం ఎంత మటుకు మనలో ఉంటుందో అంత మటుకు మనం ఏం చేస్తాం? ఇంకొకళ్ళని ఆకర్షిస్తాం కదా. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ ఉన్నారు, పిచ్చి వెరిగా వాళ్ళు చూస్తుంటారు సినిమాలు చూడండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏదో అందం ఉండటం వల్ల వాళ్ళు ఆకర్షిస్తారు. ఎంత అందగాళ్ళు అయితే అంత ఆకర్షిస్తారు. అట్లాగే ఎంత జ్ఞానం ఉంటే అంత ఆకర్షిస్తారు. ఈ ఆకర్షణ గుణ, ఈ రెండింటి సంబంధం ఉంది. గుణాల వల్ల మనం ఇంకొకళ్ళని ఆకర్షిస్తాం. ఎంత మటుకు అయితే ఎన్ని గుణాలు ఉన్నాయో అంత మటుకు మనం ఇతరుల్ని ఆకర్షిస్తాం కదా. అట్లాగే భగవంతుడిలో ఈ 6 గుణాలు సంపూర్ణ రూపంగా ఉన్నాయి, అంతా ఉన్నాయి. కాబట్టి సర్వ ఐశ్వర్యం భగవంతుడిలో ఉంది, సర్వకీర్తి భగవంతుడిలో ఉంది. కాబట్టి ఈ ఆకర్షణ ఈ భగవంతుడు లో ఎంత మాత్రం ఉంటుంది? సర్వ ఆకర్షణ భగవంతుడిలో ఉంటుంది. ఎందుకంటే గుణాలు కూడా సంపూర్ణ రూపంలో ఉన్నాయి కదా. మనం ఎంత గుణవంతులమో అంత ఆకర్షకులవుతాం. అట్లాగే భగవంతుడు సంపూర్ణ రూపంగా అన్ని గుణాలు ఆయనలో
ఉంటాయి కాబట్టి ఆయన సర్వ ఆకర్షకుడు, అంటే ఈజ్ ఆల్ అట్రాక్టివ్ అన్నారు. అన్ని గుణాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ గుణాల వలన మనం ఏం చేస్తాం? ఆకర్షిస్తాం. భగవంతుడి దగ్గర అన్ని గుణాలు ఉన్నాయి. అన్ని గుణాలు ఉండడం వల్ల ఆయన సర్వ ఆకర్షకుడు. ఈ ఆల్ అట్రాక్టివ్ అనే పదానికి సంపూర్ణంగా ఆకర్షించగలిగేవాడు కాబట్టి ఆయన పేరేమిటి? ఈ కృష్ణ అనే ఆ శబ్దంలో ఒక ధాతు ఉన్నది. కర్షతి అనే ధాతు ఉంది. ఆ కర్షతి అంటే ఆకర్షణ, ఆకర్షణ కర్షతి. అదే మీరు చెప్పుకుంటూ ఉంటే ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? ఆకర్షణని, అట్రాక్షన్ కూడా అకర్షణ ఉంది. చూడండి, ఆ శబ్దం ఉంది. అంత మూలతా చెప్పాలంటే సంస్కృతం నుంచి అన్ని భాషలు వచ్చాయి కదా. ఏ భాషలు? ఎన్నో భాషలు వెళ్తూ వెళ్తూ లాస్ట్ ఇంగ్లీష్కి వచ్చినప్పుడు అది అట్రాక్షన్ అయిందంట. అట్రాక్షన్, ఆకర్షణ. ఇప్పుడు భగవంతుడిలో అన్ని గుణాలు ఉంటే, అన్ని గుణాలు ఉన్నవాడు సర్వ ఆకర్షవంతుడవుతే, సర్వ ఆకర్షణ కలిగిన వాడు ఎవరు? కృష్ణ. కృష్ణ అంటే సర్వాకర్షకుడు. ఇప్పుడు భగవంతుడెవరు? భగవంతుడు సర్వాకర్షకుడు అవుతే, సర్వాకర్షకుడు అంటే కృష్ణుడు అవుతే, భగవంతుడెవరు? ఇది నే చెప్పలా, బై డెఫినిషన్. ఈ భగవాన్ అంటే కృష్ణ. కృష్ణస్తు భగవాన్ స్వయం. అన్ని శాస్త్రాలు చెబుతాయి కృష్ణుడే భగవంతుడు. భాగవతంలో ఇది చెప్పడుంది, కృష్ణస్తు భగవాన్ స్వయం. మేము ఇస్కాన్ వాళ్ళం అందుకని చెబుతున్నావు కాదు. కొంతమంది అంటారు, మీరు ఇస్కాన్ వాళ్ళు కదండి అందుకని కృష్ణుడు భగవంతుడు కృష్ణుడు అని చెబుతారు. మేము ఇంకో వాళ్ళం కదని ఇంకా చెబుతాం. అది కాదు. మనం ఇస్కాన్ వాళ్ళం కాబట్టి ఇట్లా చెబుతున్నాం కాదు. ఈ సత్యం, ఇది శాస్త్రంలో చెప్పడుంది. ఒక ఆశ్చర్యమైన ఏమిటంటే, కిందటి సంవత్సరం బెల్వారా అనే ఒక చోటు ఉంది రాజస్థాన్లో. అక్కడ భాగవత్ కథ చేశాను. హిందీలో చేసిన తర్వాత ఒకతను రోజు వచ్చి కూర్చొని విని చక్కగా ఒక రోజు చెప్పాడు నాతో. భాగవత్ కథ అయిన తర్వాత నా దండం పెట్టి అన్నాడు, నాకు ఒక విషయం చెప్పాలన్నాడు. నేను చెప్పని చెప్పాను. అతను చెప్పాడు, నా తండ్రి ప్రాణం వదిలే ఆ సమయంలో నాకు చెప్పాడు. ఆ సమయంలో మా బిజినెస్ అంత స్ట్రాంగ్గా లేదు. నాకు ఒక కోరిక ఉన్నది, నేను నెరవేర్చలేకపోయినాను. నువ్వు చెయ్యి, నువ్వు ఆ కోరిక నా నెరవేర్చు. ఏమిటంటే 108 భాగవత సప్తాహాలని ఆర్గనైజ్ చేయని చెప్పాడు మా తండ్రి గారు. నేను భగవంతుడి దయ వలన బిజినెస్ చాలా చక్కగా పెరిగింది. నేను పెద్ద పెద్ద భాగవత కథాకారులను పిలిచి 108 భాగవత కథలు ఆర్గనైజ్ చేశాను. చేసి ఆ భాగవతలో కూడా కూర్చొని నేను విన్నాను. ఎవరినెవరినో పిలిచాను, పెద్ద పెద్ద ఫేమస్ వాళ్ళని పిలిచాను. ఎంతో డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశాను. 108 భాగవతాలు అన్నీ చేశాను. బద్రీలో చేశాను, హరిద్వార్లో చేశాను, రామేశ్వర్లో ఆర్గనైజ్ చేశాను. చాలా ముసవాడు, 70 ఏళ్ళు అయిన అనుకుంటాను. అయినా నాకు మీ భాగవత కథలో కూర్చొని ఫస్ట్ టైం నాకు తెలిసింది కృష్ణుడు భగవానుడని తెలిసింది. అంటే చూడండి, స్పష్టంగా భాగవతంలో కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పినా కూడా ఆ భాగవతం నుంచి ఆ ప్రవక్తలు ఉన్నారే, వాళ్ళు ఈ మాట స్పష్టంగా చెప్పలేకపోతున్నారండి. అది వదిలేయండి, ఎంతోమంది ఒక పూజారి శ్రీ వైష్ణవ తిలకాన్ని ధరించాడు. నేను అతన్ని అడిగా, ఏదో భగవంతుడి గురించి చెప్పమంటే ఆయన ఏమన్నాడంటే, భగవంతుడా, మీరు ఏది అనుకుంటే అతను భగవంతుడండి, చెప్పండి. తిలకం మటుకు ధరించాడు, సిద్ధాంతం లేదండి. భగవంతుడు ఎవరో తెలియదండి. పూజారుల్లాగా
భాగవత్ కథాకారుల్లాగా, విద్వాంసుల్లాగా ఈ ఈ మధ్య పెద్ద పెద్ద భాగవత్ కథ ప్రవచన ఇచ్చే వాళ్ళలాగా కీర్తి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక సింపుల్ క్వశ్చన్ తెలియదు, భగవంతుడు ఎవరు అంటే చెప్పలేరు. ఒకసారి హైదరాబాద్లో ప్రభుపాద వారు వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ అంటే పెద్ద పెద్ద విద్వాంసులకు చోటు, అది ఆంధ్ర అంటే ఫేమస్ ఫర్ లెర్నింగ్. ఈ రాజమండ్రి, గుంటూరు, విజయవాడ ఏరియా ఉందే, వాళ్ళందరూ అంటే పెద్ద పెద్ద పండితులు. వాళ్ళందరూ ప్రభుపాద వారికి కలవటానికి ఒకసారి వచ్చారు. వస్తే ప్రభుపాద వారితో కూర్చొని మాట్లాడుకుంటూ ప్రభుపాద వారు అన్నారంట వాళ్ళతో, భగవంతుడు ఎవరో చెప్పండి అన్నారంట. వాళ్ళందరూ వాళ్ళు చూసుకుంటూ, భగవంతుడా, బ్రహ్మతత్వం చాలా కష్టం, ఒకరోజు అట్ట చెప్పగలం, అది మాట్లాడుకుంటున్నారంట. ఆ టైంలో ప్రభుపాద వారు ఒక సరస్వతి అని చిన్న పిల్ల ఆడుకుంటుంటే పిలిచాడు, సరస్వతి ఇట్రా అన్నాడు. వచ్చిందంట. ప్రభుపాద వారు అన్నారంట, భగవంతుడు ఎవరో చెప్పు అన్నాడు. సరస్వతి కృష్ణ అని చెప్పిందంట. ప్రభుపాద వారు స్వీట్ ఇచ్చి పంపించాడు. ఆ విద్వాంసులు చెప్పారండి ప్రభుపాదకి, మా మూమెంట్లో ఈ చిన్న పిల్లకు కూడా తెలుసు భగవంతుడు ఎవరో, మీరు ఇంత పెద్ద పిహెచ్డీలు చేసి కూడా భగవంతుడు ఎవరో తెలియదు. ఇది పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ భగవద్గీత కంఠస్థం చేసిన వాళ్ళు కూడా కృష్ణుడు భగవంతుడు ఇది చాలా సింపుల్ మాట, అది చెప్పలేరండి, చెప్పలేకపోతున్నారు. ఇది సమస్య. ప్రతి ఒక్క పేజీలో శ్రీ భగవాను వాచ అని రాశారు. కృష్ణుడు చెబుతాడు, అహం సర్వస్య ప్రభువు. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. శాస్త్రాల్లో ప్రతి ఒక్క పేజీలోనూ హరి కృష్ణుణ్ణి భగవంతుడిగా స్వీకరించబడింది. అయినా ఏం చేస్తాం? నమ్ముకోరు. ముఖ్యంగా ఈ భారతదేశంలో పెద్ద సమస్య. భగవద్గీత కోర్సు, ఈ కోర్సు 6 రోజుల కోర్సు నేను ఎక్కడిచ్చినా కొంతమంది ఏం చేస్తారంటే, మొదటి 3 రోజులు చక్కగా వింటారు, చాలా నచ్చిందంటారు. ఈ 4వ రోజు ఈ పాయింట్ వచ్చినప్పుడు, ఏమిటి మేము ఇన్ని రోజులు ఏదో అన్నీ పూజించాము, అవన్నీ ఏమి అర్థమైందా? అయిందండి, ఏం చేద్దాం, ఇట్లు ఇన్ని రోజు ఏదో తప్పు చేసుకుంటే నేనేం చేయగలను? అది నా తప్పు కాదు, మీ తప్పు. దానికోసం నేను సంకోచపడక్కర్లా, ఆనందించాలి. కానీ ఈరోజు సత్యం తెలిసింది కదా, కృష్ణుడు భగవంతుడని, ఇప్పుడు నుంచి కృష్ణుని ఆరాధన చేయడం మొదలెట్టాలి. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం, ఆ కృష్ణుడు ఈ భగవానుగా ఫిట్ అవుతాడో చూద్దాం. మనం భగవాన్ అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు? ఈ 6 గుణాలు సంపూర్ణ రూపంలో ఉండాలి కదా. మొట్టమొదటి గుణం ఏంటి? ఐశ్వర్యం. కృష్ణుడు ఐశ్వర్యం, ప్రపంచం అంతా ఆయనదే. అహం సర్వస్య ప్రభువు అన్నాడు. అదే కాకుండా ఆయన లీలల్లో, ఆయన ద్వారకాలో కృష్ణుడు యొక్క లీలల్లో ఏం చేశాడు, ఎటువంటి ఐశ్వర్యాన్ని ప్రకటించాడంటే, 16,108 రాణులు, ప్రతి ఒక్క రాణికి ఒక సపరేట్ మెహల్, అంతఃపురం, ఒక్కొక్క రాణికి ఒక అంతఃపురం, ఒక్కొక్క రాణికి ఎందరో సేవికలు, ఒక్కొక్క రాణికి ఒక సైన్యం కూడా వేరే అంట. సేవకులే కాదు, సైనికులు కూడా వేరు. ఒక రోజుకి ప్రతిరోజు ఈ 16,108 రాళ్ళు ప్రతిరోజు 9 జరీ చీరల్ని కట్టుకునేదంట. ఒకసారి కట్టుకున్న చీర మళ్ళీ ఇంకోసారి కట్టుకోదంట. ఇది ఐశ్వర్యం. ఒక భార్యని తీస్తే సంతృష్టి పడతాలంటే ఇంకో జనం ఎత్తాల్సి వస్తుంది. ఆయన అనుకుంటారు, కృష్ణుడికి 16,108 అంటే 2-3 నేను కూడా పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. ఆయన ఒకదాన్ని సంతృష్టి పడండి, చేసుకోవచ్చు, సపరేట్ బిహల్ కట్టండి, ఇంపాసిబుల్. ఇది ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యం తర్వాత సౌందర్యం. కృష్ణుడి యొక్క సౌందర్యం ఏమిటి? కృష్ణుడు వంశీవట కింద ఉంచుకొని ఆయన వేణువాదన చేశాడు. ఆ వేణువాదన వ్రజ స్త్రీలని అట్లా ఆకర్షించొచ్చిందండి. ఎంత అద్భుతమైన అందగత్తెలు వ్రజస్త్రీయా, గోపికలు ఎట్లా ఆకర్షించాడంటే, వాళ్ళందరూ వచ్చిన తర్వాత
ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసి బ్రహ్మదేవుడిని తిట్టడం మొదలెట్టారు. బ్రహ్మదేవుడా, నీకు సృష్టి రాదు, ఆ సృష్టిలో నువ్వు ఆ వింకింగ్ ఆఫ్ ద ఐస్ ఏమంటారు, కళ్ళు మెలక అంటారా, ఆ రెప్ప కళ్ళార్పుందే, అది చేసావు. ఆ సమయంలో కృష్ణుడి యొక్క అందాన్ని మేము త్రాగలేకపోతున్నాము. ఇది అది కృష్ణుడి యొక్క అందం. ఈ మధ్య ఏం చేస్తారు, ఈ కాలేజీలో ఆ పిల్లకాయలు, ఆ యువకులు ఏదో ఒక అమ్మాయిని ఆకర్షించడానికి ఏదేదో నానా తంటాలు పడతారు. అయినా కాదు, ఆ బైక్లో కూర్చుంటారు, ఏదో వెరీ షోకులు చేస్తుంటారు. అయినా కుక్క కూడా చూడండి వాడి మొహాన్ని. ఇంకేమిటి, ఏదో మనం అందగత్తెలు అనుకుంటాం, అందగాడు అనుకుంటావు. ఇది కృష్ణుని అందం అంటే అది. ఆ కృష్ణుని అందం ఏంటంటే ఆ కృష్ణుడే మోహితుడవుతాడంట. అటువంటి అందం, అద్భుతమైన అందం కృష్ణుడిది. అది మూడోది ఏమిటి, ఆ గుణం కృష్ణుడిది. ఒకటి ఐశ్వర్యం, ఇంకోటి అందం, ఇంకో మూడోది బలం. కృష్ణుడు 7 రోజుల దాకా గోవర్ధన్ ధరించాడు కదా. 7 రోజులు అదే ఈ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లు ఉంటారే, ఆ 7 రోజులు పర్వతాన్ని వదిలే, నువ్వు ఆ 7 రోజులు ఆ వెయిట్ లిఫ్టింగ్ 7 రోజులు కాదు, నువ్వు 7 నిమిషాలన్నా చేయొద్దు. 7 నిమిషాలు ఆ వెయిట్ కూడా వదిలే, నువ్వు ఆ 2 చేతుల్ని 7 రోజులు అడ్డబెట్టు, ఖాళీగా పెట్టుకో. ఒక చేయిని ఖాళీగా 7 రోజులు పెట్టు. 7 రోజులు 7 గంటలు కూడా పెట్టి ఉన్నాను. 7 నిమిషాలు ఎట్లా పెట్టుకోండి, ఇక్కడ నొప్పి వస్తుంది. అయ్యే కొండేం లేదు పైన, ఖాళీగా కూడా మనం పెట్టలేము. ఏదో నా అంత బలవంతుడు లేదు, అది ఆ కండల్ని ఇరుక్కుంటూ ఏదో చూసుకుంటుంటారు. కానీ ఆ జిమ్నేషియంకి వెళ్ళి ఇదే మన బలం ఏమిటి, ఆ బలమా కృష్ణుడి బలం. అది బలం అంటే అది. 7 రోజుల దాకా ఎట్లా ఎత్తాడు కృష్ణుడు అంటే, ఏదో ఒక చిన్న పిల్లవాడు కుక్క ఎత్తుతాడే, ఒక ఏనుగు ఒక కమలాన్ని ఎత్తుతుంది, అట్లా సహజంగా ఎత్తాడండి. లీలా అంటే ఆడుకున్నట్టు ఎత్తాడు. చిన్న పిల్లవాళ్ళు ఆడుకుంటూ ఏదో సహజంగా చేస్తారు కదా, అట్లా కృష్ణుడు ఎత్తాడు గోవర్ధన పర్వతాన్ని. ఎత్తినప్పుడు ఏదో వెయిట్ లిఫ్టింగ్లో ఎత్తినప్పుడు ఏదో అది కండలు పెరిగి అది ఏదో చెమటలు గారుతూ కాదు. ఆ ఎత్తినప్పుడు ఆ కృష్ణుడి యొక్క శరీరం ఎట్లా సుకుమారంగా ఉంది అంతే సుకుమారంగా ఉందంట. ఏదో శరీరం హార్డ్ అవటం, గట్టిగా అవటం ఏం కాల, సాఫ్ట్గా నవ్వుతున్నాడంట. అది బలం అంటే. అద్భుతమైన కార్యాన్ని అనాయాసంగా చేయటం, దాన్ని లీల అన్నారు. ఆడుకుంటూ చేయటం, అది లీల అన్నారు. ఇది కృష్ణుడి యొక్క బలం. బలం తర్వాత 4వది జ్ఞానం. కృష్ణుడి యొక్క జ్ఞానం ఏంటి, భగవద్గీతని చెప్పాడు. 5,000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పుడు కూడా దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎన్నో పుస్తకాలు రచింపబడినాయి, పట్టించుకుంటారు ఎవరన్నా. ఎన్నో నవలలు రాశారు, ఎన్నో పత్రికలు రాశారు. అది రాసిన తర్వాత ఒకసారి చదివిన తర్వాత పారేస్తారు, ఇంకోసారి చదవరు దాన్ని. న్యూస్ పేపర్ చదువుతాం, మొత్తం చదువుతారు. కొంతమంది వాళ్ళకి ఏం పని లేక న్యూస్ పేపర్ మొత్తం చదువుతారు. ఆ చదివి ఏంటి, మర్నాడు ఏం చేస్తాడు, అది పనికి రాంది అయిపోతుంది. ఈ భగవద్గీత 5 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ జ్ఞానం ఇప్పుడు కూడా ప్రాక్టికలే. ఎంతో మంది ఇక్కడే భారతదేశంలోనే కాదు, ఏ దేశానికి వెళ్ళినా, నాకు ఇప్పుడు కూడా గుర్తు, నేను ఆ పనిచేసే సమయంలో, ఓడలో పనిచేసే సమయంలో సింగపూర్ వెళ్ళాం. ఆ సింగపూర్లో బంకరింగ్ అయినప్పుడు ఒక అతను ఆ పోర్ట్ సైడ్ నుంచి వచ్చాడు, సింగపూర్ అతను నా పక్కన కూర్చున్నాడు. మాట్లాడుకుంటూ అడిగాడంట, నేను ఎక్కడి నుంచి అంటే, నేను ఇండియా నుంచి అన్నా. ఓ ఇండియా నుంచా, నీకు భగవద్గీత తెలుసా అని అడిగాడు. చూడండి, అంటే ఈ గ్రంథం భారతదేశంలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఇది కీర్తి చెందిన గ్రంథం. ఇటువంటి జ్ఞానమైన గ్రంథం ఎక్కడ లేదు. అదే కాదు, భగవంతుడు భగవద్గీతలో చెబుతాడు, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యామి చ భూతాని మాం తు వేదన కశ్చన అన్నాడు. నేను భూత భవిష్య వర్తమాన అన్ని తెలుసు అన్నాడు. వేదాహం సమతీతాని, నాకు తెలియందంటూ లేదు అని కృష్ణుడు చెబుతాడు. అంటే జ్ఞానం. తర్వాత ఇంకోటి ఏమిటి, కీర్తి. ఇప్పుడు చూడండి, కీర్తి కోసం మన ఈ పొలిటీషియన్లు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తారు, నానా తంటాలు పడతారు ఆ కీర్తి కోసం. పోస్టర్లు చేస్తారు, పల్లెటూరుకి వెళ్ళి డబ్బులు ఇచ్చి ట్రక్కులు పంపిస్తారు. ఆ కూర్చొని పెద్ద సభలో చూపించడానికి నాకు 5,000 మంది వచ్చారు. 5,000 మంది ఎవరో వాని కోసం రాలా, ఏదో డబ్బు కోసం వచ్చారంతే.
ఆ కీర్తి కోసం ఏంటేంటో చేస్తుంటారు, ఏమేమో చూస్తుంటారు. ఆ కీర్తి వచ్చిన ఏదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చిందనుకోండి, ఆ గోల్డ్ మెడల్ ఇచ్చినప్పుడు కెమెరాలు అన్నీ ఉన్నాయి, హంగామా జరుగుతూ ఉంటుంది. ఆ 2 నిమిషాల తర్వాత ఎక్కడైంది, ఎవరు లేరు. ఆ కెమెరా ఇంకెక్కడికి వెళ్తాయంట, ఇంకేదో స్టేడియంకి వెళ్ళినాయి, అక్కడ ఎవరికి వెళ్తుంది. ఇదేమిటి ఆ కీర్తి కోసం ఏం తంటాలు పడటం? ఆ కృష్ణుడి కీర్తి ఏమిటంటే, ఒక సాధారణమైన ఒక పసివాడికి స్వభావంగా ఓ చిన్న చిలిపి పనులు ఉంటాయి, చేశాడు కృష్ణుడు. ఏమిటి? ఇంకొకళ్ళకి ఇంటికి వెళ్ళి వెన్న దొంగిలించడం. అది ఒక చిన్నపిల్లవాడు ఏదో చేస్తూ ఉంటాడు, అట్లా ఏం ఊహ లేదు, అటువంటి ఏదో చేస్తూ ఉంటాడు, చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు వెన్నని దొంగలిచ్చాడు. ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటాం దాని గురించి. ఇది కీర్తి అంటే. ఏం అడ్వర్టైజ్ చేయలే కృష్ణుడు, అది చేశాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ గోపికలు చేశారు. ఆ గోపికలు చేయంగా ఇంకోళ్ళు చేశారు, ఆచార్యులు చేశారు. చేస్తూ చేస్తూ ఇప్పుడు కూడా మనం దాని గురించి చెప్పుకుంటాం. 5000 సంవత్సరాల క్రితం ఏదో గోవర్ధన్ ధరించాడు, పెద్ద పని చేశాడు. ఏదో ఎవరింటికి వెళ్ళో ఏదో వెన్న కాజేశాడు, దొంగిలిచ్చాడు. దాని గురించి కూడా చిన్న మాట, అది పెద్ద మాట కాదు, దాని గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటాం. అది కీర్తి అంటే. వైరాగ్యం, ఇవన్నీ గుణాలు ఉన్నా కూడా వైరాగ్యం. అదే కృష్ణుడు రామచంద్రుడిగా వచ్చినప్పుడు, రేపు పట్టాభిషేకం జరగాలి, పూర విశ్వానికంతా ఆయన అధిపతి, చక్రవర్తి అవ్వబోతున్నాడు, అయోధ్యాపతి అవ్వబోతున్నాడు. ఆయనకి ఈ మాట తెలుస్తుంది, నేను గండక అయోధ్యాపతి అవుతే, ఆ పట్టాభిషేకాన్ని స్వీకరిస్తే మా నాన్నగారి మాట ఉంచినట్టు అవ్వదు. అందుకని ఏం చేశాడు? నవ్వుకుంటూ వెళ్ళిపోయాడండి. ఆయన ముఖంలో ఎటువంటి బాధ లేదు, రాజ్యం పోయింది, అది పోయింది, ఏం లేదు. అదే ఆయన ముఖాల వెందులో ఆ మందహాసం అట్లాగే ఉందంట. రామాయణంలో వర్ణించబడింది. మనకేదో ఒక కబురు వచ్చిందనుకోండి, మీ సొమ్ము పోయింది, మీ ఇల్లు పడిపోయిందో, ఏదో అట్లాంటి ఏదో ఒక కబురు వచ్చిందనుకోండి, మనం ఏమవుతాం? యుద్ధం మనం తట్టుకోలేము, దుఃఖపడిపోతాం. అరే ఏమైంది అనుకుంటాం. ఎందుకైందో మన చేతుల్లో తలబెట్టుకొని కూర్చున్నాం. రామచంద్రుడికి అటువంటిది ఏమీ లేదంట. ఇది వైరాగ్యం అంటే. అన్ని ఉన్నా దాంతో ఎటువంటి ఆసక్తి లేదు, దీని వైరాగ్యం అన్నారు. అందువల్ల మనకేం తెలుసు, ఇప్పుడు ఈ 6 గుణాలు సంపూర్ణ రూపంలో కృష్ణుడిలో ఉన్నాయి కాబట్టి అతను భగవంతుడు. అదే కాకుండా ప్రతి ఏ శాస్త్రాలు ఓపెన్ చేసినా అక్కడ కృష్ణుడు భగవంతుడుగా ప్రతిపాదించబడింది ఆ శాస్త్రాల్లో. ఇది విన్న తర్వాత మన మనసులో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని ప్రశ్నలు వస్తాయి. మీరు కృష్ణుడే భగవంతుడు అంటున్నారు కదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరిని పూజిస్తున్నారు, వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు కదా, వాళ్ళ గురించి నాకు తెలుసుకోవాలని, ఎవరు వాళ్ళు అని. వాళ్ళెవరు? దేవతలు. ఎంతమంది దేవతలు ఉన్నారు? 3 కోటి దేవతలంట, 33 కోట్లంట. కోట్లు కూడా చెప్పచ్చు, కోటి అంటే వర్గాలు కూడా చెప్పచ్చు. భగవంతుడు ఎంతమంది? ఒకడే. భగవంతుడు ఒకడే. దేవి దేవతలు ఎంతమంది? ఎంతో మంది ఉన్నారండి. ఈ ఇద్దరు ఒకే కేటగిరీ కాదు, ఇద్దరు వేరు వేరు కేటగిరీకి చెందిన వాళ్ళు. ఈ ఇద్దరు వేరు వేరు వర్గాలకి చెందిన వాళ్ళు. భగవంతుడి యొక్క వర్గం వేరు, ఆయన కేటగిరీ వేరు, ఈ దేవతల ఒక కేటగిరీ వేరు. ఈ ఇద్దరు ఒకే కేటగిరీ అవుతే ఈ 2 మాటలు చెప్పేవాళ్ళు కాదు. ఏం చెప్పేవాళ్ళు? 33 వర్గాలంటే 34 వర్గం చెప్పేవాళ్ళు. అట్లా చెప్పలా. దేవతల వర్గం వేరు, భగవంతుని యొక్క వర్గం వేరు, ఆయన కేటగిరీ వేరు. ఇప్పుడు వీళ్ళు ఎవరు, దాని గురించి మనం తెలుసుకుందాం. ఎన్నో కోట్లు కదా, ఆ కోట్లు దేవతల గురించి మనం చెప్పుకోలేము, కానీ దానిలో ముఖ్యమైన కొంతమంది గురించి చెప్పుకుందాం. మొట్టమొదటి ఎవరి గురించి చెప్పుకుందాం? శివుడి గురించా? ఇప్పుడు మహారాష్ట్రలో అంటే విఘ్నేశ్వరుడు గురించి చెప్పంటాడు, ఇక్కడ అంటే శివుడు కదా, శివుడి గురించి చెప్పుకుందాం. శివుడు ఎవరు? నిన్న కూడా ఎవరు ప్రశ్న చేశారు కదా, శివుడి గురించి మనం చెప్పుకుందాం. హూ ఈజ్ లార్డ్ శివ? శివుడు దగ్గరికి వెళ్ళి మీరు అడిగారనుకోండి, మీరెవరు అంటే
ఆయన ఏం చెబుతాడు? నేను కృష్ణుడి యొక్క భక్తుడిని అని చెబుతాడు. ఇదందరూ మనం అందరం వింటాం ప్రతిరోజు. ఇక్కడ మనం ఆంధ్రాలో అంటే, సౌత్ ఇండియా అంటే పొద్దున్న లేవగానే సుప్రభాతం. ఈ మధ్య సుప్రభాతం వేయట్లా. ప్రతి ఇంట్లో సుప్రభాతంలోనే సుప్రభాతంతో లేస్తారు. మీరు గనక ఈ సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం కనుక వినకపోతే పొద్దున్న లేవంగానే మీ భార్య సుప్రభాతం వినాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా వెంకటేశ్వర సుప్రభాతం వినండి చక్కగా. కనీసం ఆ రోజన్నా బతుకుతారు శాంతిగా. బెటర్ ఇయర్ వెంకటేశ్వర సుప్రభాతం. ఆ సుప్రభాతంలో మీ అందరికి తెలుసు, పార్వతి అడుగుతుంది. ఈ రోజు శివుడు ఏం చేస్తాడు? ఈ విష్ణు సహస్రనామాన్ని వింటుంటారు. సుప్రభాతం, విష్ణు సహస్రనామం రెండు. విష్ణు సహస్రనామం విన్నప్పుడు విష్ణు సహస్రనామం రోజు జపం చేస్తున్నాడు శివుడు. ఒకరోజు పార్వతి వెళ్ళి అడిగిందంట శివుడి దగ్గరికి వెళ్ళి. అడిగిందన అతఖ్యేన ఉపాయన లఘున విష్ణు రామ సహస్రస అని అంట. ఉపాయన లఘున. లఘున అంటే చాలా ఒక ఈజీ. లఘున అంటే లైట్ మెథడ్. చాలా తేలికైనది ఏదో చెప్పండి. ఎందుకంటే ఈ విష్ణు సహస్రం అంటే చాలా పెద్దది. నేను ఒక స్త్రీని, ఇంత పెద్ద మంత్రాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఏదో ఒక తేలికైన ప్రాసెస్ చెప్పండి అని చెప్పి, తేలికైన మార్గం చెప్పండి. అప్పుడు ఆ శివుడే ఈ మంత్రాన్ని చెప్పాడు, శ్లోకాన్ని చెప్పాడు. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నాడు. ఈ విష్ణు సహస్రనామం ఉందే, అది 1000 పేర్లు ఉన్నాయంట విష్ణు. అది ఒక రాముడి యొక్క ఆ పేరుకి దానికి సమానం, రామనామానికి సమానం. అందుకని ఈ రామనామం చెయ్యి అని ఎవరు చెప్తున్నారు? ఆ శివుడే పార్వతికి చెప్తున్నాడు. మీరు శివుడి దగ్గరికి వెళ్తే ఎవరి నామం జపం చేయాలి అని అడిగితే శివుడు అంటే రామనామం జపం చేయంటాడు. ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయించాడు. శివుడు స్వప్నంలో కూడా ఎప్పుడు ఓం నమ శివాయ చెప్పు నీ ఎవరికి చెప్పల. శివుడు స్వయంగా చెప్పల. ఎవరైతే శివుడిని ఆరాధిస్తారో ఆ శివుడు అతన్ని చూసి, ఆరాధించేవాడిని చూసి అనుకుంటాడంట, ఏదో కోరిక ఉంది ఆయన దగ్గర. ఇప్పుడు చూడండి, అసురులందరూ ఎవరిని పోయి పూజించారు? శివుడినే. ఆ శివుడు అసురులందరికీ వరం ఇచ్చాడుగా. ఆ వరం వలన అసురులకు ఏమైంది? వాళ్ళు నాశనం అయింది. వాళ్ళందరూ నాశనమయ్యారు. అంటే ఆ శివుడు 2 రకాలైన కృప ప్రదానం చేస్తాడు. ఒకటి సకపట కృప, ఇంకోటి నిష్కపట కృప. కపటం అంటే తెలుసు కదా. నిష్కపట కృప వైష్ణవులకి ఇస్తాడు. సకపట కృప అంటే ఏమిటి? రావణాసుడికి ఇచ్చాడు. రావణాసుడికి ఏం వరదానం ఇచ్చాడు శివుడు? నీకు అది ఉంటుంది ఏదేదో వరం ఇచ్చాడు. ఆ వరమే రావణాసుడికి అహంకారానికి కారణమైంది. అహంకారం వలన రావణాసురుడు సీతని తీసుకొచ్చాడు. రాముడి వలన రావణాసురుడు మరణించాడు. అదే భస్మాసురుడు. భస్మాసురుడు వరం ఇచ్చిన వాడెవరు? శివుడు. ఎందుకు ఇచ్చాడు? ప్రసన్నించి ఇచ్చాడా? ప్రసన్నించి ఇవ్వలా. శివుడు ప్రసన్నుడై ఇవ్వలా వరం. ఇప్పుడు ఒక తల్లి వంటగదిలో వంట చేస్తుంది. ఒక చిన్న పిల్ల వచ్చి తల్లి దగ్గరికి 10 రూపాయలు ఐస్ క్రీమ్ కావాలి అలాంటి నో, తర్వాత నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఆ తల్లి విసుగు పుట్టి తీసుకుపో అంటుంది. విసుగు పుట్టి తీసుకుపోతుంది. అదేదో కృప, దయ, ప్రేమ వలన ఇవ్వలా. విసుగు పుట్టి నువ్వు తీసుకోపో అని చెప్తుంది. అట్లాగే శివుడి దగ్గరికి వచ్చి శివ శివ అంటుంటారే, శివుడికి తెలుసు
వీళ్ళందరూ నా దగ్గర ఎందుకు వచ్చారు? బంగ్లానో కారో అది కావాలి ఇది కావాలి దేనికంటే వచ్చారు. ఆ శివుడు ఏం చేస్తున్నాడు? రామనామాన్ని జపం చేస్తున్నాడు. ఆ టైంలో వీళ్ళు వచ్చి ఏదో చేస్తుంటే అడుగుతుంటే శివుడికి విసిగెత్తి తీసుకోపో అంటాడు. వీళ్ళు అనుకుంటారు శివుడు అశుతోష్ అంటాడు. శివుడు అశుతోష్ కాదు, విసిగెత్తిచ్చాడు మీకు. ఎందుకంటే మీరు వచ్చి ఆయన డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి. అందుకని ఈ శివతత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం, అతన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వైష్ణవులే శివుని యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోగలరు. వైష్ణవానాం యథాశంభు అన్నారు భాగవతంలో. అన్ని పురాణాల్లోనూ భాగవతం ఎటువంటి ప్రసిద్ధి కీర్తి చెందిన శ్రేష్టమైన పురాణమో, అన్ని నదుల్లోనూ గంగ ఎంత శ్రేష్టమైన నదియో అట్లాగే ఈ శివుడున్నాడే వైష్ణవుల్లో శ్రేష్ఠుడు. వైష్ణవానాం యథాశంభు, వైష్ణవుల్లో గొప్పవాడు ఎవడంటే శివుడు. ఏ శాస్త్రమైనా చూడండి, భాగవతంలో ఎక్కడైతే కృష్ణుడు యొక్క కీర్తిని గానం చేశారో అక్కడ శివుడు ఉంటాడండి. ముఖ్యంగా చెప్పాలంటే 4వ స్కందంలో రుద్రగీతం అనేది ఉంది. అక్కడ శివుడు శుద్ధ భక్తిని ప్రతిపాదిస్తూ ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే శివుడు అంటాడు, కృష్ణునికి ఎవరైతే భక్తి చేస్తారో వైష్ణవులు నాకు అత్యంత ప్రియులు అంటాడు. ఇప్పుడు శివుడికి ప్రియుడుగా అవ్వాలి అంటే కృష్ణ భక్తి చేయాలి. కృష్ణ భక్తి ఎవరు చేస్తారో వాళ్ళు శివుడికి అత్యంత ప్రియులు అవుతారు. శివుడిని భక్తి చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళ గురించి శివుడికి చక్కగా తెలుసు. ఏదో కోరికలతో నా దగ్గరికి వస్తున్నారు. ఎవరో కోరిక లేకుండా శివుడిని పూజించారంట. ఒక గొప్ప భక్తుడు, శివభక్తుడు, ఆయన పేరు నరసింహ మెహతా, గుజరాత్లో ఉన్నాడు. ముజుకుందుడి యొక్క అవతారం ఆయన శివుడిని ప్రార్థిస్తే శివుడు ప్రకటించి అడిగాడంట, ఏం కావాలి, ఏం వరం కావాలంటే, నాకేం వరం అవసరం లేదండి, మిమ్మల్ని ప్రేమిస్తాను, భక్తి చేస్తాను, అందుకని మిమ్మల్ని ప్రార్థించాను. ఆ శివుడు అన్నాడంట, ఇటువంటి భక్తి ఈ కృష్ణుడికి నాయన, ఇటువంటి భక్తి నాకు కాదు, మీకు ఏదైనా కోరికలు ఉంటే నా దగ్గరకు రా అన్నాడు. అంటే శివుడికి తెలుసు అతని దగ్గరికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ మనసులో ఏదో ఎటువంటి కోరికలతోనూ వస్తారు, ఏమిటేంటో కోరికలతో వస్తారు. అందుకని ఈ శివతత్వాన్ని తెలుసుకోవాలి, జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనం పంచరాత్రిక గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలు కూడా శివుడే ఆచార్యుడు. 4 సంప్రదాయాలు ఉన్నాయి, బ్రహ్మ రుద్ర శ్రీ కుమార. దానిలో ఒక సంప్రదాయానికి ఆచార్యుడు శివుడు. శివుడు ఒక వైష్ణవ ఆచార్యుడు. ఆయన వేషభూషాలను చూస్తే ఏమిటి, ఆయన బూడిదని తొకప్పుకున్నాడు. ఏమిటది? ఆ వైష్ణవుల యొక్క శరీరం దహన్ అయిన తర్వాత ఆ బూడిదని ఆయన శరీరం వేసుకుంటాడు. వైష్ణవులు అంటే అంత ప్రేమ ఆయనకి. ఆయన మెడలో ఉండే ఆ సర్పం ఏంటి? అనంతుడు. అనంతుడిని ఎల్లప్పుడూ ధ్యానించేవాడు శివుడు. కైలాసంలో శివుడు ఏం చేస్తున్నాడంట, గాన ప్రవీణాయ లీలాయ తుభ్యం అన్నాడు. ఎల్లప్పుడూ గానం చేస్తూ ఉన్నాడు, పాడుతూ ఉంటాడు, కృష్ణుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఇది శివుడి యొక్క మహిమ. చైతన్య మహాప్రభువు వారు శివతత్వాన్ని శివాష్టకంలో చూతారు. శివుడు ఏం చేస్తాడు, ఎప్పుడూ గాన ప్రవీణాయ, భగవంతుని లీల, గోవింద లీల, గోవిందుని యొక్క లీలని చక్కగా గానిస్తాడంట. పాట పాడటంలో ఎక్స్పర్టు, అన్ని కళల్లో కలిగిన వాడు శివుడు. బ్రహ్మ సంహిత అనే ఆ గ్రంథంలో శివుడి గురించి చెప్పబడింది. ఏమిటి? క్షీరం యథాదది వికార విశేష యోగాత్ సంజ్ఞాయతే నహి తత పృథగస్తి హేతో యః శంభుతాం వితతా సముపేతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు స్వయంగా శివుడి గురించి చెబుతారు. ఏమంటారంటే, ఇప్పుడు పాలు మనం తోడేస్తే అది పెరుగు అవుతుంది. ఇక్కడ గమ్మత్ ఏమిటంటే, పాలు పెరుగు అవుతుంది కానీ పెరుగు పాలుగా అవుతుందా? అట్లాగే ఆ కృష్ణుడు శివుడుగా శివ రూపంలో వస్తాడు. అయినా ఆ శివుడు కృష్ణుడు కాలేడు. వాళ్ళిద్దరిలో ఏమి తేడా అంటే ఎక్కువ తేడా లేదు,
కృష్ణుడు గుణాతీతుడు. శివుడు ఆ గుణాలతో ఆయనకి సంస్పర్శ ఉన్నది కాబట్టి గుణాతీతుడు కాదు. మహనీయుడు భక్తుడు. ఆ గుణాలతో ఆయనకి సంయోగం, దానివల్లనే ఈ సృష్టి స్థితి ప్రళయం చేయగలడు. ఎవరు? శివుడు. మూల రూపంలో ఆ కృష్ణుడి యొక్క స్వరూపమే అయినా ఈ గుణ సంయోగం ఉండటం వలన అతన్ని కృష్ణుడు అని చెప్పలేము, అతను విష్ణు అని చెప్పలేము. ఈ శివుడు జీవతత్వము కాదు, పరతత్వం అంటే విష్ణుతత్వం కాదు, ఈ రెండిటికి మధ్యలో ఉండేవాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడ అయితే కృష్ణుడి దేవాలయం ఉంటుందో, విష్ణు దేవాలయం ఉంటుందో, ఆ దేవాలయానికి క్షేత్రపాలుడుగా, ఆ క్షేత్రానికి క్షేత్రపాలుడుగా శివుడు ఉంటాడు. అంటే శివుడు ఆజ్ఞ లేకుండా వైకుంఠం ఆ కృష్ణుడి ఈ క్షేత్రంలో, విష్ణు క్షేత్రంలో ప్రవేశించలేము. ఎక్కడికి వెళ్ళినా చూడండి. ఇప్పుడు బృందావనంలో ఎవరున్నారు? గోపేశ్వర్ మహాదేవ్. భువనేశ్వర్కి వెళ్తే జగన్నాథుడి దగ్గర జగన్నాథుడి భువనేశ్వరు ఎవరు? అక్కడ లింగరాజు. ఇప్పుడు శ్రీరంగం వెళ్తే తిరువాణకావళ్. అట్లా ఇక్కడ తిరుపతి దగ్గర ఏముంది? కపిల తీర్థం, శ్రీకాళహస్తి. ఈ రెండు క్షేత్రాల్ని మనం విభజించలేము. ఈ శివక్షేత్రం విష్ణు క్షేత్రానికి ఒక క్షేత్రపాలుడుగా, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాడంట. ఇవన్నీ చెబితే కృష్ణుడు యొక్క భక్తుడు శివుడు అంటే శివభక్తుడు కోపం వస్తుంది. అట్లా చెప్పకుండా ఉంటుంది. మీ కోపగించవచ్చు, కానీ ఆ శివుడు చాలా ఆనందం అండి. మీరు శివుడి దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు ఎవరు అంటే ఆయన అంటాడు, నేను వైష్ణవుడిని అంటారు. ఈ శివుడి గురించి మనం కొంచెం చెప్పుకుందాం. ఆ తర్వాత ఇంకో దేవత గురించి చెప్పుకుందాం. టైం అయిపోతుంది కదా. శివుడి గురించి చెప్పుకుంటూ ఉంటే 7 రోజులు 2 గంటలు చెప్పుకోవచ్చు. అది శివపురాణం నుంచి కాదు, శివుడి యొక్క ఆ వైష్ణవతని వర్ణించేది ఎన్నెన్నో లీలలున్నాయి. ఇప్పుడు బాణాసురుడు, కొంతమంది అంటారు శివుడు కృష్ణ భక్తుడు అయితే కృష్ణుడితో ఎందుకు యుద్ధం చేశాడు? బాణాసురుడితో కలిసి యుద్ధం చేశాడుగా, ఎందుకు చేశాడు అని అడగచ్చు. దీనికి ఒక విచారణ. ఇప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. భగవంతుడిని అవతరించిన కారణం ఏంటి? దుష్కృతుల్ని నాశనం చేయటం, అసురుల్ని, రాక్షసుల్ని వధించడానికి కృష్ణుడు అవతరించాడు. ఎప్పుడు అసురుణ్ణి వధించగలడు కృష్ణుడు? ఎప్పుడైతే యుద్ధం జరిగితే కదా. యుద్ధం జరగకపోతే ఎట్లా వధించగలడు? యుద్ధం జరగాలి అంటే ఈ బాణాసురుడు కృష్ణుడితో యుద్ధం చెయ్యాలి అంటే ఎప్పుడు చేయగలడు? ఆయనకి శివుడు యొక్క సపోర్ట్ ఉంటేనే చేయగలడు. శివుడు సపోర్ట్ లేకుండా బాణాసురుడికి ఎటువంటి దమ్ము లేదు కృష్ణుడితో యుద్ధం చేయటానికి. శివుడు అన్నాడంట, నువ్వు బాధపడుకో, నిన్నగా నీతో అన్నాడు. బాణాసురుడు యుద్ధానికి సిద్ధం అన్నాడు. ఏమైంది? బాణాసురుడు చచ్చిపోయాడు, చంపేశాడు కృష్ణుడు. ఇప్పుడు మనకు బహిరంగంగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? శివుడు కృష్ణుడితో యుద్ధం చేశాడు, ఏదేదో కనిపిస్తుంది. అది కాదు. ఆ కృష్ణుడి యొక్క సంకల్పాన్ని తీర్చాలి అంటే, అది సిద్ధపరచాలి అంటే ఆ శివుడు ఆ బాణాసురుడు వైపు ఉండాలి. లేకపోతే బాణాసురుడికి ఎటువంటి దమ్ము లేదు, యుద్ధం చేసేవాడు. యుద్ధం చేయకపోతే చావడు. అట్లా పురాణాల్లో ఉండే ఎన్నెన్నో కథలు ఉన్నాయి. అది మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ భాగవత యొక్క సిద్ధాంతంతో ఆధారపడి నేర్చుకోవాలి. ఏదో కట్టలు పుట్టగడలు వింటుంటే దానికి ఎటువంటి ప్రయోజనం లేదు. అది ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పుకోవచ్చు శివుడి గురించి, కానీ మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు శివుడి తర్వాత ఇంకెవరి గురించి చెప్పుకుందాం? వినాయకుడి గురించి చెప్పుకుందాం. వినాయక విద్య అనే పెద్ద మా చిన్నప్పుడు పిక్చర్ వచ్చేది, వినాయక విద్య అని. ఆ సినిమాలో వినాయకుడి గురించి చాలా మాటలు ఉన్నాయి. ఈ వినాయకుడి యొక్క స్వరూపం ఎట్లా ఉంది? ఆ స్వరూపం అతుంది. ఆ వినాయకుడి యొక్క స్వరూపం, ఆయన తల ఎటువంటి తల? ఏనుగు తల అంటారు, కానీ ఏనుగు తల కాదు. పార్వతి స్వరూపం, ఆమె శరీరంలో ఉండే ఆ చందన ఆ లేప నుంచి ఒక చిన్న పిల్లవాడిని, సుందరమైన బాలకుడిని తయారు చేసి ప్రాణం పోసి, ఈ స్టోరీ అంతా మీకు తెలుసు.
ఆ స్టోరీలో ఏమవుతుందంటే ఆ శివుడు వస్తాడు, ఆ వినాయకుడితో యుద్ధం చేస్తాడు. ఆ టైంలో యుద్ధం చేస్తూ చేస్తూ శివుడు చాలా ప్రసన్నించి అన్నాడంట, నువ్వు చాలా బుద్ధిమంతుడివి, నాలాంటి శక్తివంతుడివి నువ్వు, నీకు ఏం వరం కావాలంటే వినాయకుడు అంటే ఇవన్నీ మాటలు ఆపేయి, యుద్ధం చేయి, అప్పుడే వెళ్ళగలవు అన్నాడు. శివుడు కోపం వచ్చి ఆ త్రిశూలంతో ఆ వినాయకుడి తల కట్ చేశాడు. అప్పుడు ఆ టైంలో అతని పేరు వినాయకుడు కాదు, ఆ పేరు కూడా పెట్టల. ఆ టైంలో నామకరణ సంస్కారం కూడా అవల, ఏదో చిన్న బాలకుడు అంతే. ఆ సమయంలో అతనికి అటు ఏనుగు లాంటి తల లేదు. ఉన్నటువంటి పార్వతి వచ్చింది. పార్వతి బయటకు వచ్చి ఓ బోరని ఏడవడం మొదలెట్టింది. ఆవిడ శివుడికి అర్థమైంది. శివుడు అన్నా అంట, నువ్వు ఆపు, నేను ఏదో చేస్తానని ఆ శివుడికి ఆయన భూతగణాలని పంపించాడు, ఉత్తర దిక్కులో పంపించాడు. వెళ్ళండి, అక్కడ ఎవరైతే మొట్టమొదటి జీవుడు కనిపిస్తాడో ఆ జీవుడిని మీరు తీసుకురండి అన్నాడు. తల నరికి తీసుకురన్నాడు. వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం అక్కడ దోవలో వాళ్ళకి ఏనుగు దొరికింది అనుకుంటా. ఏనుగు కాదు, వినాయక యోనిలో ఒక వినాయకుడు దొరికాడు. మనుష్యుల్లాగా ఎన్నో రకాల యోనులు ఉన్నాయి. ఒక యోని ఏమిటంటే వినాయకుని, గంధర్వ, యక్ష, కిన్నర, అట్లా 4000 రకాలైన మనుష్యుల్లో ఈ గంధర్వులు, కిన్నర, యక్ష అటువంటి వాళ్ళల్లో ఒక రకమైన యోని అంటే వినాయక యోని. ఆ వినాయక యోని వాళ్ళ స్వరూపం ఎట్టుంటుంది, మనుష్యుల్లాగా శరీరం ఉంటుంది, ఏనుగు లాంటి తల ఉంటుంది. ఆ వినాయకుడి యొక్క ఆ తలని కట్ చేసి ఇక్కడ తీసుకొస్తే శివుడు ప్రాణాలు పోచి మళ్ళీ వినాయకుడు తయారు. అప్పుడు ఆయన పేరు వినాయకుడు వచ్చింది. ఇప్పుడు ఆయన 2 దంతాలు ఉంటాయి కదా, అయినా ఇప్పుడు మన వినాయకుడు ఎన్ని దంతాలు ఉన్నాయి? ఒకటే ఉంది. దానికోసం స్టోరీ ఉంది, చెప్పండి. దానికి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు వినాయకుడి గురించి మనం చెప్పుకుందాం. ఏమైందంటే వ్యాస మహర్షి దేవతలందరినీ ప్రార్థించాడంట. నేను ఇప్పుడు వేదాలని రాస్తున్నాను, మహాభారతాన్ని రాయాలనిపిస్తుంది, ఇప్పుడు నేనే రాస్తే టైం చాలా ఎక్కువ అవుతుంది, నేను డిక్టేట్ చేస్తుంటాను, నేను చెబుతూ ఉంటాను, నాకు రాసే ఒక స్టెనోగ్రాఫర్ ఎవరో కావాలంటే దేవతలందరూ అన్నారు, మా ఒక మంచి చిన్న పిల్లవాడు ఉన్నాడు, చాలా బుద్ధిమంతుడు, వినాయకుడు, వాడు మీకు సేవ చేయగలడు. శివుడి దగ్గరకు వినాయకుడు వ్యాస మహర్షి వినాయకుడు వచ్చాడు. వినాయకుడు అన్నాడంట, మీ సేవ చేస్తాను, ఏది చెబితే అది చేస్తా అన్నాడు. అయినా ఒక కండిషన్. వినాయకుడు అన్నాడు, మీరు ఏది చెబితే అది నేను రాస్తా. కండిషన్ ఏమిటంటే, షరత్ ఏమిటంటే, మీరు నాన్ స్టాప్గా చెప్పాలి, ఊపిరాడకుండా చెప్పాలి. మీరు ఒక మాటకి ఇంకొక మాటకి ఒక క్షణం కూడా మీరు ఆగితే అక్కడే స్టాప్ అయిపోతుంది. వ్యాస మహర్షి ఉన్నాడంట, అలాగే నీ షరతుకు నేను ఒప్పుకుంటాను, అదే నాకు కూడా ఒక కండిషన్ ఉంది అన్నాడు. వినాయకుడు ఏమంటే, నేను చెప్పిన ఆ శ్లోకాన్ని నువ్వు అర్థం చేసుకొని రాయాలి, అర్థం చేసుకుండా రాయకూడదు. అలాగే అన్నాడంట. వ్యాస మహర్షి ఒక శ్లోకం చెబితే వినాయకుడు అర్థం చేసుకోవడానికి ఒక క్షణం అయ్యేది. అర్థం చేసుకోవాలి, తర్వాత రాయాలి కదా. ఆ టైంలో వ్యాస మహర్షి ఏం చేశాడు, ఊపి తీసుకున్నాడు. అట్లా ఒక స్టోరీ. అట్లా వ్యాస మహర్షి చెబుతూ వినాయకుడు అంత మహాభారతం అంతా ఆయన రచాడు. ఆ మహాభారతం మధ్యలో ఏమొస్తుంది, భగవద్గీత. ఈ భగవద్గీతని లిపిబద్ధం చేసిన వాడెవడు, వినాయకుడు. అర్థం చేసుకున్నవాడు ఎవరు, అర్థం చేసుకుని రాయాలి కదా. అంటే ఈ భగవద్గీతని వినాయకుడు ఎందుకు రాశాడు, ఎవరి కోసం రాశాడు, మన కోసం రాశాడు. మన కోసం రాశాడు కాబట్టి భగవద్గీత చదవకుండా వినాయకుడిని భక్తి చేయగలమా, వినాయకుడిని ప్రశంసించగలమా? ప్రశంసించలేము. ఈ మహారాష్ట్ర గణపతి బప్ప మోర్యా మోర్యా అంటూ సారాయి దాగి ఏదేదో చేస్తుంటా, వినాయకుడా అక్కడ ఉన్నా కూడా పరిగెత్తికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. చాలా సాత్విక భావాన్ని కలిగాడు. మనం ఏమంటాం, వినాయకుడిని పెట్టాం, మా ఇంటి వినాయకుడు పెట్టాం, అది మీ పెట్టంగానే వచ్చేస్తాడా ఏమిటి? భగవద్గీత ఎక్కడ ఉంటుందో, ఎక్కడ చదువుతో అక్కడ వినాయకుడు ఉంటాడు. కానీ మీరేదో ఆ మట్టితోనూ అది చేసి ఇది చేసి వినాయకుడు రాడు అక్కడి. అది అంత లో క్లాస్ కాదు. మీరు ఏ మట్టితో చేయంగానే వినాయకుడు వచ్చేసాడు అంటే ఏంది కాదు.
అది కాకుండా మీరు ఫిల్మ్ సాంగ్లు అది పెట్టి ఇది పెట్టి టీవీ లో ఈ పిచ్చి పిచ్చి సినిమా సాంగ్లు పెడితే వినాయకుడు వినటానికి వస్తాడా? ఏం లేదండి. ఆ వినాయకుడు చాలా గొప్పవాడు. అటువంటి మూర్ఖుడు కాదు మీ ఇంటికి వచ్చి అవి సినిమా సాంగ్ పాటలు వినటానికి. ఎందుకు రావాలి? ఆయనకి వేరే పని లేదా? మీ ఇంటికి వచ్చి వినాయకుడు పెట్టామండి, మీరు పెట్టాడు ఆయన వస్తాడు, ఏమిటది? అక్కడ మహారాష్ట్రలో ఏమంటా అంటే హిందీలో ఏమంటారు, అమ్ని గణపతి బెఠాయా హే, గణపతి బెఠాయా అంటాడు. మీరు చెప్పాలి, వాడు బ్యాట్ చేస్తాడా? కూర్చుంటాడు, నుంచుంటాడు. ఏమిటి విచిత్రం కాదు. మీరు ఏదో వినాయకుడు ఏం పెడతారు, భోగం ఏం పెడతారు, వాట్ యు ఆఫర్, అక్కడ మోదకు పెడతారు. ఇక్కడ ఏమంటారు తెలుగులో? కొండ్రాలు, మురుకులు ఏదో చేస్తారు. అది మీరు ఆఫర్ చేస్తే వినాయకుడు తింటాడు. భగవద్గీత శ్లోకాలు చదవండి. వినాయకుడి భక్తి చేయాలంటే భగవద్గీత చదవాలి. మీ ఏదో పార్టీ జరుగుతుంది అనుకోండి, అక్కడ ఏదో మీ ఫ్రెండ్ వచ్చాడు, మీ మిత్రుడు వచ్చి అన్నాడు, నేను మంచి కవిత్వం రాశాను, మీ అందరికీ వినిపిస్తాను అన్నాడు. మీరు అన్నారు, కవిత్వం వదిలే, చక్కగా మనం పిండి వందలు ఎన్నో చేశాం, మనం పార్టీ చేసుకుందాం అంటే వాడికి నచ్చుతుందా? ఆయన ఒక కవిత్వం చదివితేనే ఆయనకి నచ్చుతుంది. అట్లాగే వినాయకుడు మనకి మంచి పుస్తకాన్ని, గ్రంథాన్ని రాసిచ్చాడు. మీరు ఇది చదవకుండా ఎన్ని ఉపచారాలు చేసినా ఆ వినాయకుడు విసిగెత్తుతుంది, కానీ అది పూజ కాదు, ప్రసన్నించడు. పొరపాటును కూడా మీరు అనుకోకూడదు, నేను పూజ చేస్తే వినాయకుడు స్వీకరిస్తాడు అని. మీరు చేస్తే స్వీకరించాలని ఏమైనా గ్యారంటీ ఉందా? ఎక్కడ రాసుందా? ఇది మీరు చేస్తే వినాయకుడు తప్పకుండా చూస్తాడని? అది కాదు. భగవద్గీత చదవండి. అంటే అప్పుడు వ్యాస మహర్షి రాయటం మొదలెటప్పుడు చదవటం మొదలెట్టాడు మహాభారతం. కృష్ణుడి యొక్క ఆ లీలని వర్ణించటానికి ఎంత ఆతృత కలవాడంటే వినాయకుడు, రాయటానికి పేపర్లు ఏమో దొరికినాయి, భోజపత్రాలు దొరికినాయి. మీరు బదిరి వెళ్తే ఇప్పుడు కూడా ఆ భోజపత్రాలు దొరుకుతాయి, శాంపుల్లాగా దొరుకుతాయి, అంత పెద్ద దొరకు. ఆ టైంలో భోజపత్రాలు ఉండేవంట. రాయటానికి కాగితాలు ఉన్నాయి కానీ రాయడానికి పెన్ లేదు. దానికోసం ఎక్కడికో వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకురావటానికంటే వినాయకుడు ఉన్నాయంట, ఇంకేముంది, న్యాచురల్ పెన్ ఉందిగా, ఆ దంతాన్ని అది విరిగి దాన్ని రాయటం మొదలెట్టాడు, దాన్ని కట్ చేసి. ఇది వినాయకుడి యొక్క తత్వం. ఇప్పుడు వినాయకుడి గురించి ఎన్నో మాటలు చెప్పుకోవచ్చు, ఎట్లాగైతే శివుడి గురించి ఎన్నో మాటలు చెప్పుకోవచ్చు. వినాయకుడు మహనీయుడు, వైష్ణవుడు. ఇప్పుడు ముఖ్యంగా ఈ వినాయకుడు ఉన్నాడే, ప్రస్తుతం ఉండే వినాయకుడు, గణపతి అంటారు, వినాయకుడు అంటారు, ఏకదంత అంటారు. అతను చతుర్భుజ రూపంలో ఉన్నాడు. ఏమిటంటే ఈ విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాల్ని హరించేవాడు విఘ్నేశ్వరుడు. మన భౌతిక కార్యాల్లో ఎన్నో విఘ్నాలు వస్తాయి, ఆ విఘ్నాల్ని తీసి పారేసేవాడు విఘ్నేశ్వరుడు. అయితే ఏమైందంటే ఈ కల్పంలో, ఈ బ్రహ్మదేవుడి యొక్క ఈ దివసంలో, ఈ దినంలో, ఈ కల్పంలో వినాయకుడు అనే ఆ పోస్టుకి యోగ్యత కలవాడు ఎవరు లేకపోవటం వల్ల భగవంతుడు ఏం చేశాడంటే వైకుంఠం నుంచి ఒక ముక్త పురుషుడిని పిలిపించాడు. ఒకసారి ఏముంటుందంటే పోలీస్ కమిషనర్గా పోస్టుకి ఎవరు యోగ్యత లేకపోవటం వలన, ఆ పరిస్థితి చాలా గంభీరంగా ఉండటం వలన ఏం చేస్తారంటే ఒక ఆర్మీ ఆఫీసర్ని ఆ పోలీస్ కమిషనర్కి వేస్తారు, డెప్యుటేషన్ అంటారు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఉండే గణపతి విఘ్నేశ్వరుడు చతుర్భుజ రూపంలో ఉండేవాడు, ఒక ముక్తు పురుషుడు, వైకుంఠం నుంచి ఈ పోస్టుకి ఆక్యుపై చేసుకోవడానికి వచ్చినాడు. అందుకని సాధారణుగాడు. అందుకని బ్రహ్మదేవుడు అంటాడు, యత్పాద పల్లవ యుగం వినిధాయ కుంభ ద్వంద్వే ప్రణమ సమయే స గణాధిరాజ విజ్ఞాన్ విహంతు మలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమాం భజామి. విఘ్నేశ్వరుడు ఏం చేస్తుంటాడు, ఆ కృష్ణుడి యొక్క చరణకమలాల దగ్గర ఆయన తల పెడతాడంట. ఎల్లప్పుడూ నరసింహదేవుడిని భజన చేస్తూ ఉంటాడు. ఈ విఘ్నేశ్వరుడు, ఇప్పుడున్న విఘ్నేశ్వరుడికి నరసింహదేవుడు ఆరాధ్య దేవుడు. ఈ విఘ్నేశ్వరత్వాన్ని ప్రదానం చేసేవాడు, ఆ వరదానం ఇచ్చినవాడు ఎవరు? నరసింహుడు. నరసింహ అవతారం ఎత్తినప్పుడు మీకు అందరికీ ఈ లీల తెలుసు. ఆ దేవతలందరూ
ఆ, నరసింహుణ్ణి స్తుతి చేశారు. చూసిన పరిశ్రమ శాంతకాల లక్ష్మిని పంపించారు. నరసింహ అట్లాగే ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. ప్రహ్లాదుని పంపించినప్పుడు శాంతుడయ్యాడు. అయినా ఈ దేవులకు ఒక సంశయంగా ఉండేది, శాంతుడయ్యాడా, అయినట్టున్నాడు కానీ అయ్యాడా లేడా దానికి ప్రమాణం కావాలి కదా, దానికి ఒక సింటమ్ కావాలా, లక్షణాలు కావాలిగా. అది ఆలోచిస్తున్నప్పుడు దేవతలందరికీ నరసింహుడు ప్రకటించాడు కానీ అందరూ వచ్చేసారు తొందరగా. వినాయకుడు తెలిసింది కానీ రావటం లేట్ అయింది అని. ఎందుకు? మూషిక వాహన కదా, రావటం లేట్ అయితే ఇవన్నీ అయిపోయినా, ప్రహ్లాడు స్థుతి కూడా అయిపోయింది, నరసింహదేవుడు ప్రశాంతమయ్యాడు. అయినా ఆ టైంలో ఈ మూషిక వాహనతో వచ్చాడు. ఈ నరసింహ స్వరూపాన్ని చూసి ఆనందంతో నృత్యం చేయటం మొదలెట్టాడు వినాయకుడు. అది ఆ నృత్యం కూడా ఏలుగు మీద చేస్తే ఏమవుతుంది, ఆ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. ఆ కింద పడి ఈ నృత్యంలో ఆ అద్భుత భావనతో నృత్యం చేస్తూ కింద పడిపోతే ఈ దృశ్యాన్ని చూసి నరసింహుడు ఏం చేశాడు, అట్టహాసంగా నవ్వటం మొదలెట్టాడు. ఆ దేవుడికి తెలిసి నవ్వాడంటే కోపం తగ్గింది. ఒక ఎంటర్టైన్మెంట్ లాగా జరిగిందంట ఎవరికి, నరసింహదేవుడు. ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వినాయకుడు. అందుకని నరసింహదేవుడు చెప్పాడంట, నా యొక్క విఘ్న వినాశక నరసింహదేవుడు అంటారు కదా, ఆ గుణాన్ని నీకిస్తాను అన్నాడు. అప్పుడు విఘ్నేశ్వరుడయ్యాడు. నరసింహదేవుడి యొక్క కృప వలన వినాయకుడు విఘ్నేశ్వరయ్యాడు. ఇది అంటే ఒక్కొక్క దేవత గురించి మనం చెప్పుకుంటే ఎన్నో మాటలు చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ ఎవరో కాదు, కృష్ణుని యొక్క భక్తులే. ఆ భక్తులు కాబట్టి వాళ్ళు దేవతలయ్యారు. అందుకని మనం ఆరాధన అనే పదం ఉన్నదే, ఆరాధన ఎవరికంటే కృష్ణుడికే ఆరాధిస్తాం. ఆరాధన కృష్ణుడికి. ఆదర్ అన్నారు హిందీలో. ఆదర్ని ఏమంటారు, ఆదరించటం. ఆదరించటం ఎవరికి, దేవతలకి. దేవతలకి మీరు ఆదరించండి, దేవతల్ని ఆదరించండి. ఆరాధన ఎవరికి, కృష్ణుడికి. అందుకని విష్ణురేవ సదారాధ్య సర్వదేవేశ్వరేశ్వర ఇతరే బ్రహ్మరుద్రాయ నవిజ్ఞ కదాచన అన్నారు. విష్ణురేవ సదా ఆరాధ్య, ఆరాధన అనేది విష్ణువుకే కృష్ణుడికే. ఇప్పుడు ఇంకొకటి ఆదరించడం, అందరినీ ఆదరించాలి, దేవతల్ని ఆదరించండి, భగవంతుణ్ణి కృష్ణుణ్ణి ఆరాధించండి. ఈ రెండు మాటలు కనుక మీరు గుర్తుంచుకుంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేదండి. కొంతమంది అనుకుంటారు మీరు ఇస్కాన్ వాళ్ళు దేవతల్ని అవహేళన చేస్తారంట. చేయమండి, దేవతల్ని మనం ఆదరిస్తాం. మీరు ఆ దేవతల్ని పూజ చేసేవాళ్ళు అవహేళన చేస్తున్నారు, మేము చేయము. కృష్ణుణ్ణి ఆరాధిస్తే ఆ దేవతలందరూ చాలా మెచ్చుకొని ప్రసన్నించి వాళ్ళు వస్తే మేము ఆ దేవతల్ని ఏం చేస్తాం, వాళ్ళని ఆదరిస్తాం. దేవతల్ని పూజ చేయడానికి అవసరంలే, ఆరాధన చేయడానికి ఏం అవసరంలా. యూ డోంట్ హ్యావ్ టు వర్షిప్ డెమిగాడ్స్. శివుడిని ఆరాధించడానికి ఏం అవసరం లేదు. ఎందుకు, మీరు కృష్ణుని ఆరాధిస్తే మిగతా దేవుళ్ళని ఎందుకు ఆరాధించాలి? వాళ్ళని ఆదరించండి. ఆరాధన అనేది కృష్ణుడికే, విష్ణువుకే. ఇది కొంతమంది అడుగుతారు, ఇన్నాళ్ళ బట్టి వినాయకుడిని చేస్తున్నాను, ఇన్నాళ్ళ బట్టి తప్పు చేస్తున్నాను, నేనేం చేయండి ఆయన దానికోసం? ఇప్పుడు తెలిసింది కదా, ఆ కృష్ణుడిని ఆరాధించు. ఏం చేయాలి? ఆ వినాయకుడి విగ్రహాలని, ఆ శివలింగాల్ని, ఆ దుర్గా విగ్రహాలని చక్కగా వెళ్ళు. ఏదో ఎన్నో తీర్థాలు ఉన్నాయి కదా, దానిలో విసర్జనం చెయ్యి, దండం పెట్టు. అది కూడా మనసు ఒప్పుకోబోతే ఆ కృష్ణుడి ఆ కాళ్ళ దగ్గర వాళ్ళ పెట్టు, చరణకమల దగ్గర పెట్టి ఆ కృష్ణుడి యొక్క నిర్మాల్యాన్ని వాళ్ళకి అర్పించు. కృష్ణుడి యొక్క నిర్మాల్యాన్ని అర్పించవచ్చు. అది కూడా అక్కర్లా, మీకేదో స్పెషల్ అటాచ్మెంట్ ఉంటే నేనేం చేయగలను దానికోసం. అదే కాకుండా ప్రార్థన అంట చేయాలి అంటే
శివుడిని ప్రార్థించండి. ఎట్లాగైతే నీ మనసు కృష్ణ భక్తిలో ఉన్నదో అటువంటి మనసు నాకు ఇవ్వు. ఎట్లాగైతే వినాయకుడు నువ్వు అన్ని విఘ్నాలను నాశనం చేస్తావు, నా భక్తిలో ఉండే విఘ్నాల్ని కూడా తీసిపారే అని ప్రార్థించవచ్చు. హే దుర్గా, కాత్యాయని వ్రతం చేశారు వాళ్ళందరూ. అక్కడ ఆ బృందావనంలో ఉండే దుర్గా ఆధ్యాత్మిక స్వభావం. దుర్గతో ప్రార్థన చేయొచ్చు. ఏం ప్రార్థన చేయొచ్చు? కృష్ణుడు నా ఒక భర్తగా స్వీకరించాలని ఆ ప్రార్థన దుర్గాదేవితో చేయొచ్చు. ఇది దేవి దేవతల గురించి చెప్పొచ్చు. మనం శివుడి గురించి, వినాయకుడి గురించి చెప్పుకుందాం. రేపు ఇంకా కొన్ని దేవతలు, బ్రహ్మదేవుడు, సూర్యుడు, ఇంకెవరి గురించి, దుర్గా, ఆ గురించి కూడా కొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే మన భారతదేశంలో చాలా కన్ఫ్యూషన్ ఈ టాపిక్ మీద. అందుకని యాక్చువల్గా ఈ రోజు ఇవన్నీ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఏదో ఆ శివుడి దయ వల్ల మనం ఏదో శివుడి గురించి ఎక్కువ చెప్పుకున్నాం, టైం ఎక్కువ అయిపోయింది. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఓపెన్ చేద్దాం. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు దగ్గరికి వచ్చి అడగండి. ఎందుకంటే 5 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. నేను చాలా టైం టు టైం చేస్తా. చాలా మంది ఇక్కడ తిరుపతిలో 9 అంటే లేట్ అవుతుంది అందరికి. ఎవరికైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దగ్గరికి వచ్చి అడగచ్చు. హరే కృష్ణ.